అంటే మాల భక్తితో వేసుకుంటావా లేదంటే చేసే కంటెంట్లు కొంచెం బూతులు మాట్లాడడం కాబట్టి పాజిటివ్ ఏమైనా మన మీదకి వస్తుందని వేసుకుంటారా? అజ్జు పండు టీం వాళ్ళ నుంచి ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను, మళ్ళీ కొత్త ఛానల్ ఏమైనా పెడుతున్నావా? నువ్వు అనే మాటలు. సో మరి ఎస్ఆర్ టీమ్ లో నుంచి మన అజ్జు పండు వాళ్ళ టీమ్ లోకి ఎందుకు వచ్చినావు? అసలు ఎవరిని నమ్మి వచ్చినావు? ఎందుకు వచ్చినావు ఆ ఎస్ఆర్ టీమ్ లోనే ఉండకుండా? నీకెందుకు? ఇది 6 నెలలకు ఒక బాయ్ ఫ్రెండ్ మార్చేస్తుంది. ఎవరో ఏమో చెప్పిరు నువ్వు అది నువ్వు ఇది అంటే. బూతుల వల్ల వచ్చే బ్యాడ్ ఏం లేదు, కానీ నువ్వు డాన్స్ చేయడం వల్ల నీ కోసం, అది నీ ప్రొఫెషన్, నువ్వు ఎంచుకున్నది, దానివల్ల ఎట్లా బ్యాడ్ నేమ్ వస్తుంది? సో సనా వాళ్ళు వీళ్ళు నీకు ఫ్రెండ్స్ ఏనా? సనా సాయి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారని విన్నాము టీమ్ తో, వాళ్ళకి ఏంటి అర్థం చేసుకొని నీకు పండుగ కూడా గొడవ అయిందని విన్నా నేను యాక్చువల్గా. ఎందుకు అది ఎందుకు అక్క? నువ్వు లవ్ చేసే వాళ్ళని నమ్ముతావా? లవ్ మీద నమ్మకం ఉంది అసలు నీకు? మళ్ళీ ఎట్లా బాయ్ ఫ్రెండ్ అని ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఆయన రేపు ఈయన కూడా పోయింది అనుకో, ఏం చేస్తావు? కానీ మొత్తానికి అయితే నువ్వు ఒక పెద్ద బ్యాడ్ నేమ్ మూట్ అయితే ముడి కట్టుకున్నావు. నన్ను రికార్డింగ్ డాన్స్ ఆడుతుందా, డ్యూయట్ డాన్స్ ఆడుతుందా? కొంతమంది అర్థం చేస్తారు, ఆ కొంతమంది అర్థం చేసుకొని కానీ కూడా చెప్తా. చాలా మంది చాలా మాటలు మాట్లాడిరంట, నా టైం వచ్చింది అనుకో. నువ్వు మీ టీం వాళ్ళకి చెప్తున్నావా, బయట చెప్తున్నావా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి ఫాలో అప్ చేస్తే ఇప్పటికి దొరికారు మేడం గారు, సుమిత్ర గారు. సో చాలా మంది ఫేవరెట్, గుండెల్లో బాణం వేసి కూర్చున్న అమ్మాయి అని కూడా చెప్పొచ్చు. ఏందబ్బా ఇంత పొగుడుతున్నా అనుకున్నారా? పొగడడం కదా, అక్కడ ఫైర్ కూడా ఉంది, జెన్యున్ గల్పాపం నాకు తెలిసినంత వరకు అయితే. సో అదనమాట. హలో సుమిత్ర గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా అక్క. ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ అసలు మనం కలిసిందే ఫస్ట్ టైం అనుకుంటా. చూడడం వల్ల అట్లా కలిసినట్టు అనిపిస్తుందేమో మేబీ నాకైతే. అప్పుడప్పుడు కలిసి అప్పట్లో కలిసేటోళ్ళం, మళ్ళీ ఇప్పుడు నేనైతే నీ రీల్స్ చూసి అట్లా ఉంది సుమిత్ర అని నేను అట్లా అనుకుంటాను అనమాట. ఎస్. సో అసలు ఎక్కడి నుంచి మొదలు పెడతాం చెప్పు? స్టార్ట్ చేయకరు మంచిగా, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయి, ఎండ్ చేసేసాను నేను. నువ్వు ఎండ్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ నువ్వు ముస్లిమా హిందువా చెప్పు? హిందువే కదా. చాలా మందికి ముస్లిం అని డౌట్స్ ఉంది, కామెంట్స్ కూడా చూస్తున్నా. యాక్చువల్ నాకు కూడా డౌట్ ఉంది, అంటే ముస్లిం టైప్ ఉంటది అని, కానీ హిందువే. కానీ నువ్వు దుర్గామాత అది ఎక్కువ వేసుకున్నావు, మాల కూడా దీక్ష వేసుకుంటా. ఓకే. అది అంటే మాల భక్తితో వేసుకుంటావా లేదంటే చేసే కంటెంట్లు కొంచెం బూతులు మాట్లాడడం కాబట్టి పాజిటివ్ ఏమైనా మన మీదకి వస్తుందని వేసుకుంటారా? భక్తితోనే. మీ టీంలలో చాలా మంది వేసుకుంటారు, సడన్ గా కట్ చేస్తే ఈ ఫ్రేమ్ లో కనిపిస్తుంటారు. మా టీమ్ లో ఎవరు వేసుకోరు, నేను ఒక్కదాన్ని. ఇంకా అమ్మవారిని ఎక్కువ నమ్ముతా నేను. ఓకే. అంటే ఆమె ఏదైనా చేస్తే మంచిగా ఉంటది, ఆమె మనతో ఉంటదని ఏది ఉన్నా దీక్షగా మంచిగా వేసుకుంటా. అదే పాపాలు పోతే ఇట్లా మాట్లాడితే పోతే, అవి పాపాలు ఉంటే పోతే ఏదో ఒక రోజు మనం కూడా పోవాల్సింది. నాకు అంత ఏమి ఉండదు, ఇది మంచిగానే వేసుకుంటా నేనైతే, మనస్ఫూర్తిగా వేసుకుంటా. సో ఆ మాల వేసుకున్న టైంలో వీడియోస్ చేసేదానివా? అంత ఏమి ఉండదు, ఏదో వీడియోస్ అంటే అసలు వీడియోస్ అలా కూడా చేయ, అసలు ఫోన్ ఎక్కువ ముట్టా. ఏదో 2 రీల్స్ చేసినాం దేవునివి, కథం, ఇంకా అంత ఫోన్ ముట్టాం. ఫోన్ కాల్స్ కి అంత రెస్పాన్స్ అవ్వను. ఇంకా దీక్షలనే ఉంటది, అమ్మవారి దగ్గరనే కూర్చుంటా. ఇంకా ఎక్కువ ఏం ఆ సాంగ్స్ వినడము, ఆమె చూసుకుంటూ కూర్చుండడము, ఏదో పనులు చేసుకొని డైవర్ట్ చేస్తా. కానీ అంతేగాని ఎవరి గురించి ఆలోచించడము, ఫోన్లు ఎత్తడము, వీడియోస్ కి ఏమన్నా ఉండడము అవి ఏం చెయ్యము. ఓకే. సో జనరల్ గా ఎక్కడ మీరు ప్రాపర్? ఒడిస్సా. ఒడిస్సా అమ్మాయా? నేను ఇంకా వైజాగ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి అనుకుంటున్నాను. ప్రాపర్ మొత్తమే ఒడిస్సానా? ప్రాపరే ఒడిస్సా. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు నీకు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒడిస్సా అంతే. ఓకే. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఇక్కడే చేసావా? ఒడిస్సాలో చేసావా? ఇక్కడే చేసావా? ఇక్కడే చేసిన. ఓకే. సో మరి యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది సడన్ గా? మాకైతే యూట్యూబ్ నుంచి పరిచయం. యూట్యూబ్ లో అసలు రావాలని నాకు ఇంట్రెస్టే లేకుండే. అసలు నాకు ఒక అబ్బాయి వల్ల నేను యూట్యూబ్ లో రావాల్సి వచ్చింది. కానీ అబ్బాయి రాకముందు నేను డాన్స్ ఫీల్డ్ లోనే ఉండే. నేను డాన్సర్ గా డాన్స్ ఫీల్డ్ లోనే చేసి చిన్నప్పటి నుంచి అంటే డాన్స్ పిచ్ ఎక్కువ, డాడీ ఇలా పెంచడం, డాన్స్ నేర్చుకోవడము, డాన్స్ కూడా నేర్చుకోవడం, డైరెక్ట్ ఈవెంట్స్ చేసుకొని. నా ఫ్రెండ్ రవి అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి వల్ల యూట్యూబ్ లో ఆయనతో చేయడము, అంటే అబ్బాయి అలా యూట్యూబ్ లో తీసుకొచ్చేసిండు. అలా 2-3 వీడియోస్ చేస్తూ ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. డాన్స్ కి కొంచెం అలా గ్యాప్ ఇచ్చేసి యూట్యూబ్ చేసుకుంటున్నా. కానీ నా ఈవెంట్స్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్స్ నేను పాటిస్తున్నాను. ఎందుకంటే ఇందులో కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనకి మనీ రావాలన్నా, మనం సెటిల్ కావాలన్నా, కానీ అట్లా ఇంట్లో మనం చెప్పలేం. మనకు అర్థమైపోతుంది యూట్యూబ్ గురించి ఏంది, యూట్యూబ్ ఇలా అలా అని. కానీ మన ఫ్యామిలీకి చెప్పుకోలేము కదా మనం. నేను ఆ డాన్స్ ఈవెంట్స్ నేను పాటిస్తుండే.
అలా యూట్యూబ్ లో ఇంకా అలా అలా యూట్యూబ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో అంతకంటే ముందు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఇంత సన్నగా ఉండడానికి, గ్లామర్ మెయింటైన్ చేయడానికి? సన్నగా ఉండడానికి వైజాగ్ లో తిండి సక్కలేక సన్నగా అయిపోయినా అంతే. లేదు, ఫస్ట్ నుంచి కూడా మీరు ఇంత సన్నగానే ఉన్నారు కదా. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అక్కడ, బీపీ డౌన్ అయిపోతాం, ఆస్తమా ఒకటి ఉంది, దానివల్ల థైరాయిడ్ ఉండిపోయింది, దానివల్ల ఎఫెక్ట్ అయిపోయింది బాడీ. సో దానివల్ల ఇలా సన్నగా అయిపోయిన ఒకటి. ఓకే. చాలా మందికి డౌట్ ఏంటంటే ఈమె వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంత పాష్ అయింది, బిఫోర్ అంత లేకుంటే అన్న. బట్ మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ కనుకుంటే నువ్వు ఫస్ట్ నుంచి కూడా పాష్ అని అర్థమైంది. అంటే ఫస్ట్ లో నార్మల్ వీడియోస్ లో టైం అప్పుడు కొంచెం ఊర్దాన్ లెక్కనే ఉండే, అక్కడ అంత పాష్ ఏం లేకుండే, ఊర్దాన్ లెక్కనే ఉండే. అలా కొంచెం 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 ఇక అలా అయిపోయిన పాష్ ఒకటేసారి. యూట్యూబ్ లో రాకముందే పాష్ ఉండే, కానీ యూట్యూబ్ లో వచ్చాక ఏం లేదు, కానీ యూట్యూబ్ లో రాకముందే పాష్ ఉండడము, వీళ్ళని చూసి అలా ఉండడం అవేమి ఉండదు, పాష్ గానే ఉండే. ఓకే. సో మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే అజ్జు పండు టీం వాళ్ళ నుంచి ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయినావు, మళ్ళీ కొత్త ఛానల్ ఏమైనా పెడుతున్నావా? ఇప్పుడు అంటే పెడతా అక్క, కొత్త ఛానల్ పెట్టుకొని. ఇప్పుడు నాది నేను కూడా చేసుకోవాలి కదా అక్క, ఒకళ్ళ దగ్గర చేయడం కన్నా నాది నేను చేసుకొని ప్రూఫ్ చేసుకుంటా, నాతో కూడా అవుతుంది, నేను కూడా చేసి చూపించగలుగుతా అని. ఎవరైతే అన్నారో ఏం చెయ్యలేదు సుమిత్ర, సుమిత్రతో ఏం కాదు, చాత కాదు సుమిత్ర, చాతనైందే చూపిస్తా నేను, కానీ కొంచెం టైం పడుతుంది అది కూడా. ఎందుకంటే అక్క పెళ్ళి ఒకటి ఉంది మాకు, అక్క పెళ్లి అన్న పెళ్లి వల్ల కొంచెం బిజీ వల్ల. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఫోన్ లేదు. ఇక అందరినీ అడగడం అంటే కొంతమంది ఇవ్వరు ఫోన్లు, కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు, అమ్మ ఫోన్లు ఉన్నాయి మా దగ్గర, అమ్మ కెమెరాస్ ఉన్నాయని, ఐఫోన్లు అట్లా. ఇప్పుడు నా దగ్గర లేదు, నాకు టైం పట్టింది. సో ఇవ్వాలే నేను డాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చిన నిన్ననే, ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కుంటా, యాటిట్యూడ్ ఏదో నేను చూపించగలుగుతా కదా. సో ఇంకా ఐడియా ఏం లేదు, కానీ ఛానల్ అయితే ఓపెన్ చేస్తా. నా వరకు అయితే నేను ఛానల్స్ ఓపెన్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తా. ఆల్రెడీ మొత్తం అర్థమైపోయినాలి కదా, వీడియోలు ఎట్లా చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా పోస్ట్ చేయాలి, నేర్చుకున్నావా అంతా? ఇక మరి పక్క నుండి అన్ని నేర్పిస్తే ఎట్లా నేర్చుకోలేము. ఓకే, నేర్చుకున్నావు అనమాట, మొత్తం నేర్చేసుకున్నా. ఎస్. సో నువ్వు ఇంత కూల్ గా ఇంత నార్మల్ గా కూర్చున్నావు, కానీ లోపల ఏదో ఆవేదన, ఏదో ఫైర్ కనిపిస్తుంది నాకు. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? అక్క ఇప్పుడు ఫైర్ కాదు కానీ బాధ, పెయిన్ అనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు మనము ఒకరిని నమ్ముతాం, వాళ్ళు మనతో ఉంటారు అనుకుంటారు, కానీ మన వెనకనే పాములాగా పొడుస్తా అంటే మనకి ఎంత కోపం వస్తుంది. అది మనం ఏం చెయ్యలేక అని పొడుస్తారా? ఇప్పుడు నేను చెయ్యాల్సింది చేసింది అనుకో, నీకు ఇజ్జత్ ఉండదు, నీకు ఇజ్జతే ఉండదు నేను చెయ్యాల్సింది చేస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలిసిన దాన్ని సైలెంట్గా ఉన్నా, నువ్వు అలాంటిది మళ్ళీ ఆ దెబ్బ మీద దెబ్బ కొడితే నీకు ఎంత కోపం వస్తుంది, నాకు అంతే కోపం వస్తుంది. కానీ ఏం చేయలేక కుక్కలు మొరుగుతుర్రు, వాళ్ళని కొడితే మన మీదకి రివర్స్ అవుతారు, కానీ వాళ్ళు సైలెంట్ ఉండరు. మొరగని అని మొరుగ ఇప్పుడు కూడా మొరగమంటున్నా నేనైతే. ఇప్పుడు కూడా నువ్వు ఎంత అనుకుంటావు అనుకో, నువ్వు అనే మాటలు, నువ్వు బజార్తనం చేస్తున్నట్టే నేను బజార్తనం చేసి నువ్వు చూసినావా, సరే నేను చేస్తున్నానే అనుకో, నీకెందుకు, నువ్వు ఏమంటారు నీ చూసేమని చేస్తున్నానా? కాదు, నా ఇష్టం వచ్చింది, నా లైఫ్, మా మమ్మీ డాడీ చూసుకుంటారు నన్ను, నాకు వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటే చాలు, నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంటే చాలు. ఎవరో ఏమో చెప్పిరు నువ్వు అది నువ్వు ఇది అంటే నేనెందుకు నమ్ముతావన్నీ? చెప్పేటోళ్ళు మాత్రం చెప్పిరాక, కానీ వాళ్ళని ఏం చెయ్యాలో ఒక టైం వస్తే వాళ్ళని కిందికి వేసి తొక్కి మరీ చూపిస్తాను నేను. అది కూడా నేను వీడియో తీస్తాను, ఎందుకంటే నువ్వు అన్నావు నేను అది కాలే, ఇప్పుడు నాకు ప్రూఫ్ చేయ అది అయినా అని. అది ఎందుకు అక్క, నువ్వు నిజాన్ని అన్నావు నన్ను, ఇప్పుడు నేను నిజాను కదా, నువ్వు నిజాన్ని ప్రూఫ్ చేయి, నేను బరాబర్ ప్రూఫ్ చేస్తా, నువ్వు ప్రూఫ్ చేయి. ఇప్పుడు నన్ను చేయలేవు, మరి నీది కానప్పుడు నన్ను ప్రూఫ్ చేసి మాట్లాడతా అంటే నాకు ఎంత కోపం వస్తుంది. భరించుకొని వైజాగ్ లో ఉన్నా, కానీ ఒక్కొక్కరు రాత్రి ఏడ్చిన రోజులు లేవు అక్క నేను, ఎందుకంటే నేను నమ్మి విశ్వాసంగా ఉన్నా వాళ్ళతోని. రాత్రి ఏడ్చిన రోజులు లేదు, ఒకటేసారి నువ్వు టీంలోకి వెళ్ళిపో అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఆడ. అవును, అసలు టీం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దాం మ్యాటర్ కి. ఫస్ట్ ఎస్ఆర్ టీమ్ లో ఉన్నావు కదా, ఏంటి అక్కడ ఎలా ఉంది? ఎస్ఆర్ టీం బాగుండే అక్క, అందరు నాతో మంచిగా ఉండేటోళ్ళు. అంటే ఎట్లా అంటే చెల్లెగా అందరు చెల్లె ముద్దు మంచిగా చూసుకుంటారు నన్ను. ఎప్పుడు ఒకళ్ళు తిట్టడం గానీ, ర్యాష్గా మాట్లాడడం గానీ, క్యూట్ గా చూసుకుర్రు, మంచిగా చూసుకుర్రు. ఓకే. సో మరి ఎస్ఆర్ టీమ్ లో నుంచి మన అజ్జు బండు వాళ్ళ టీమ్ లోకి ఎందుకు వచ్చినావు? అసలు ఎవరిని నమ్మి వచ్చినావు, ఎందుకు వచ్చినావు ఆ ఎస్ఆర్ టీమ్ లోనే ఉండకుండా? అంటే నేను అజ్జన్నకి ఇంకా పండుకి ఒక వీడియో ఇచ్చిన ఛానల్లో. ఓకే. ఇస్తే ఇంకా పండు ఒక్కతే ఉంటది కదా, పండు అన్నది నార్మల్ నా దగ్గరకు వచ్చేవి, ఇద్దరు కలిసి చేద్దాం, ఎలాగ ఎస్ఆర్ టీమ్ కి పోతున్నాం కదా, కలిసిపోయి వీడియోస్ కూడా కొట్టవచ్చు అలా అని చెప్పి. ఇంకా నేను అక్కడ ఎక్కడైతే నేను ఉంటానో సింగిల్ నేను ఒక అమ్మాయినే ఉంటుండే, అంత పెద్ద ఇంట్లో కూడా, అయినా నన్ను మంచిగా చూసుకుంటారు. అలా ఒక్కదాన్ని ఉండే, ఎందుకు ఒక్కదాన్ని ఉండడము, అమ్మాయిలు కూడా నా తోడు లేకుండే, తోడున్నా నేను ఉంటుండే, తోడు లేకుండే కాబట్టి అలా అక్కడ ఉండా. ఇంకా దానివల్ల కొంచెం ఇష్యూ అయినాయి, ఇక్కడ నుంచి ఎందుకు అక్కడికి అది ఇది, దానివల్ల ఇంకా నేను వచ్చేసిన. నేను అప్పటికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఎందుకు మన వల్ల వాళ్ళ ఛానల్ వాళ్ళు కొట్టుకోవడము. నీ వల్ల ఇష్యూ అయింది అక్కడ? అంటే
సుమిత్ర వచ్చేసింది, సుమిత్ర అక్కడ ఉండడం వీలు కాదు, అక్కడ ఉండొద్దు, సుమిత్ర వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గర? ఎస్ఆర్ టీం వాళ్ళ దగ్గర ఎవరంటున్నారు అట్లా? అట్లా కొంతమంది అన్నారు. ఓకే, ఆపోజిట్ టీం వల్ల ఆ టీం వాళ్ళేనా? అంటే అజ్జన దగ్గర ఉండొద్దంట, నేను అక్కడే విల్లాలో ఉండాలి. విల్లా అంటే విల్లా కాదు, ఫ్లాట్ లో ఉండాలి. అలా ఉండడం వల్ల అజ్జన్ నుండి అది ఆ చెల్లె నన్ను నమ్ముకొని వచ్చింది. అంటే 2 or 3 అవుతుంది టైం. ఆ టైంలో నేను బయటకు వచ్చిన. ఓకే, మిడ్ నైట్. ఇంకా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు విశ్వాసంగా నన్ను తీసుకొచ్చిరు, నేను విశ్వాసంగానే ఉన్నా వాళ్ళతోని. వచ్చి ఇంకా అజ్జన దగ్గర పండు దగ్గర చేయడం అట్లుండి ఇంకా అన్న వాళ్ళ దగ్గరనే చేసుకొని, నేను పండు అజ్జన సోను మేము నలుగురమే ఉంటుండే అప్పట్లో. మేము నలుగురమే ఉండి మంచిగా ఉండేటోళ్ళం, వీడియోస్ చేసుకునేటోళ్ళం, అలా తిరిగేటోళ్ళం, టైం స్పెండ్ చేసుకునేటోళ్ళం, ఎంజాయ్ చేస్తుండే అప్పట్లో. ఇంకా అక్కడ నుంచి అజ్జన వాళ్ళ దగ్గరనే ఉండడం అయిపోయింది. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి కంటెంట్ లోకి వెళ్తే ఎస్ఆర్ టీమ్ లో ఉన్నప్పుడు చిల్తో లవ్ ట్రాక్ ఉంది నీకు, సారీ రవితో లవ్ ట్రాక్ ఉంది అనమాట. దాని తర్వాత కట్ చేస్తే చిల్తో, దాని తర్వాత కట్ చేస్తే అబ్బాయి పేరేంటి? లడ్డు, ఇంకొక పేరు ఏదో విన్నాను. లడ్డు. సో ఈ ట్రాక్ లన్నీ ఏంటి, ఇవన్నీ కంటెంటా లేదంటే రియల్ లవ్ స్టోరీ కాదు? నా రియల్ లవ్ స్టోరీ చెప్పాలంటే నా రియల్ లవ్ స్టోరీ వేరేది, అది కూడా చెప్తా. ఇవన్నీ కంటెంటే. నేను రవితో చేసింది కంటెంట్, చిల్తో చేసింది. చిల్ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్స్, ఆడికి అండర్స్టాండింగ్ నాకు అండర్స్టాండింగ్ వల్ల మేమిద్దరం అండర్స్టాండింగ్, చాలా అండర్స్టాండింగ్ పర్సన్స్ మేము. ఆయన అక్కడ ఆ చిల్ కూడా క్లారిటీ ఇచ్చిండు, మేమిద్దరం ఫ్రెండ్స్. సో ఇంకా నేను లడ్డు చేసింది కంటెంట్ వరకు మాత్రమే. అది చాలా మంది బ్యాడ్ కమెంట్స్ పెడుతురు. అదే అయిపోయిందంటే 6 నెలలకు ఒక బాయ్ ఫ్రెండ్ మార్చేస్తుంది టీంలలో అని. సుమ్మి లడ్డూని మోసం చేసింది. అందరికి ఇది ఒక్కటే చెప్తాను, నేనేం లడ్డూని మోసం చేయలేదు, లడ్డు ఏం నన్ను మోసం చేయలేదు. లడ్డూకి నాకు ఎటువంటి సంబంధం లేదు. లడ్డు పర్సనల్ లైఫ్ లడ్డూకు ఉంది, నా పర్సనల్ లైఫ్ నాకుంది. అక్కడ క్లారిటీ వీడియో కూడా చెప్పాల్సి వచ్చింది, కానీ కొంచెం ఏదో ఓవర్ గా కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఏదో ఇచ్చిరు ఫేస్ వి, నేను అది కూడా అబ్జర్వ్ చేసిన. సో ఇది మాత్రం అక్క కంటెంటే. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోతే నాకు ఫరక్ పడది. నా లైఫ్ ఇది. 10 మందిలో పోతే నన్ను అంటారు, మిమ్మల్ని అంటలేరు. ఆ 10 మందిలో పోతే నేను పడాల్సి వస్తుంది. లడ్డు నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు మోసం చేసిన దానివి, నువ్వు లంచమే అని. నేను ఎందుకు పడాలి ఆ విషయం? కంటెంటే అక్క, ఇదంతా కంటెంటే, రియల్ అయితే కాదు ఇది. సో అజ్జితో బాండింగ్ అలాగే ఉందా? వీడియోస్ లలో అన్న నా ప్రాణం, అన్న నా గుండెకాయ, అన్న లేకపోతే నేను లేనని అంటారు కదా, అన్నతో బాండింగ్ అట్లనే ఉంది. మరి ఎందుకు అన్న నిష్పెట్టి పోయినావు? ఎందుకు మరి? అంటే వీడియోల వరకేనా? ఈ బ్రదర్ ఎమోషన్ కూడా లవ్ ట్రాక్ అంటే కంటెంట్, ఇప్పుడు బ్రదర్ ఎమోషన్ కూడా వీడియో వరకేనా చెప్పు? ఇక టీమ్ నుంచి వచ్చేసినప్పటి నుంచి అన్న కూడా నాతో మాట్లాడతలేడు. చాలా ట్రై చేసిన, ఇంకా వీడియో క్లారిటీ వీడియో రాగానే ఏడ్చిన. ఇంకా అన్నకు ఫోన్ చేసి ఎలా అనాలి, ఎందుకన్నా అర్థం చేసుకో అన్నాను, బతిమలాడాలనిపించింది. అర్థం చేసుకుంటలేరు అని ఒక థాట్, అటు థాట్ ఆలోచిస్తే ఇటు అనిపించింది, ఇటు అనిపిస్తే అటు అనిపించింది. కానీ బాండింగ్ అట్లనే ఉంది. అన్న నాతో మాట్లాడితే మంచిగా ఉండు అనిపించేది, కానీ ఇంక ఇప్పటికీ మాట్లాడతలేరు అన్న. ఇంకా నేను కూడా అన్నకు ఫోన్ చేయడం లాంటివి ఏం చేయలేదు. ఇంకా అన్న కూడా నాతో మాట్లాడతలేదు, కానీ లైట్ తీసుకుని ఇంకా టీంలో ఎవరు నాతో మాట్లాడలేదు. ఈ దాస్ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారు నాతో. రాజన్ గాడు, ఇంకా రాజన్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా సుమ్మి ఎట్లున్నావు, తిన్నావా, కాదు అసలు ఎందుకు టీమ్ లోంచి వెళ్ళిపోయినావు అనేది క్లారిటీ వస్తలేదు. ఇంకా చాలా మందికి తెలియదు తెలుసా, ఏదో బ్రేక్ తీసుకున్నావు అనుకుంటున్నారు. ఇష్యూ అయింది. ఏం ఇష్యూ? నేను నా ఈవెంట్స్ అంటే సీజన్ బట్టి ఉంటది అక్కడ. నాకు సంక్రాంతి సీజన్ అనేది ఉంటది, వినాయక చవితి సీజన్స్ బట్టి ఉంటాయి నాకు ఈవెంట్స్. నేను డాన్సర్ అని తెలుసు వాళ్ళకి, నువ్వు అందరికీ తెలుసు నేను డాన్సర్ అని చెప్పి. అట్లా అని చెప్పి డాన్సర్స్ లో లంగతనం ఉండదు. ఏదో నువ్వు కష్టం చేస్తే ఆ పైసలు వస్తాయి, ఆ 3 hours నువ్వు డాన్స్ ఆడితే వస్తాయి, ఎత్తరావు. నేను డాన్స్ కి వెళ్తున్నా అని చెప్పి అన్నకి చెప్పిన. అన్నకి ఫస్ట్ నుంచి నువ్వు డాన్సర్, డాన్స్ వీడియోలు కూడా చూసినాను, చాలానే వైరల్ అయినాయి, ట్రోల్స్ కూడా అయినాయి. అయితే పోయిన తర్వాత ఫోన్ చేసి ఒక వీడియో వైరల్ అయింది, ట్రాక్టర్ మీద డాన్స్ ఆడినాము అమలాపురంలో. అలా వీడియో వైరల్ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పలేనంత పబ్లిక్ అది వైరల్ అయితే అని తెలీదు. ఇంకా నేను యూట్యూబ్ అంటే చాలా మంది గుర్తుపడతారు, అది గుర్తుపడతారు. ఇంకా వైరల్ అయిపోయింది. దానివల్ల అంటే అజ్జన్ అన్నాడు, డాన్స్ వల్ల మా టీం పబ్లిక్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందని. చాలా బాధ అనిపించింది. ఇంకా టీం బ్యాడ్ నేమ్ వచ్చిందంటే నేను ఒక అమ్మాయి మౌని, రికార్డింగ్ డాన్స్ చేయడం వల్ల బ్యాడ్ నేమా ఏమో అక్క, అది మనకు తెలీదు. బ్యాడ్ నేమ్ వచ్చింది అని అన్నాడు అన్న. నాకు బాధ అనిపించింది. అన్న బ్యాడ్ నేమ్ అంది ఏందన్నా అంటే మేము ఏం చేసినాం అని చెప్పి. నాకు ఇప్పటికీ ఆన్సర్ లేదు, నా దగ్గర లేదు, అన్న దగ్గర ఉందో లేదు. అజయ్ అన్నాడా వేరే వాళ్ళ? అజయ్ అసలు అలాంటి మెంటాలిటీ ఫస్ట్ తెలుసు, నువ్వు డాన్సర్ డాన్స్ ఈవెంట్లకు వెళ్తావు అవన్నీ ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటాడు. మరి ఇది ఎందుకు అర్థం చేసుకోలేడు అన్న నా విషయం? మరి అన్న మిస్టేక్ కాదేమో, అది ఒకవేళ అజయ్ మిస్టేక్ కాదేమో. ఇప్పుడు వేరే వాళ్ళు నాకు చెప్పలేదు కదా అక్క, అన్న పర్సనల్లీ మెసేజ్ చేసింది కదా, పర్సనల్ గా మెసేజ్ చేసి
మళ్ళీ ఏంటంటే టీమ్ పబ్లిక్ అని ఒక గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ లో మెసేజ్ చేసిండు, ఇట్లా కామెంట్స్ వస్తాయి ఇప్పుడు సుమి రికార్డింగ్ డాన్స్ ఆడుతుంది అని. దాని సర్కిల్ చేసి గ్రూప్ లో పెట్టి టీమ్ పబ్లిక్ బ్యాడ్ నేమ్ వచ్చింది అని అన్నాడు. బాధ అనిపించింది. బ్యాడ్ నేమ్ వచ్చిందా, ఎందుకు నేనేం చేసిన, నేనేం చూపించేసిన అని ఆ థాట్ లో ఆలోచిస్తే నాకు అక్కడ ఏమీ లేదు. వీడియో 10 సార్లు చూసుకున్నా, ఏం కనిపించింది అలా ఏం కనిపించదు. ఇంకా బాధ అనిపించింది. సరే అన్న నువ్వు తీయడం ఎందుకు, నేనే లెఫ్ట్ అయిపోతా, నువ్వు తీయకు, మళ్ళీ నువ్వు చెప్పుకో, నేను లెఫ్ట్ అయిపోతా, ఆటోమేటిక్ నేనే లెఫ్ట్ అయిపోతా టీమ్ లో నుంచి అని చెప్పి నేను గ్రూప్ లోకి లెఫ్ట్ అయిపోవడం. ఇంకా వాళ్ళ దాంట్లో ఏమి ఉండకపోవడం. ఇంకా నా ఛానల్, ఇంకా నాకు చెప్పి నా ఛానల్ తో సంబంధం లేదు, టీమ్ తో సంబంధం లేదు అని అన్నాడు. నీకు ఛానల్ కూడా ఉంది కదా అందులో, సుమితో సంథింగ్ ఉండే. ఇంకా ఛానల్ తో సంబంధం, ఛానల్ నీదేనా అవును వాళ్ళదా ఛానల్? వాళ్ళు పెట్టారు నాకు, వాళ్ళు పెట్టారా? ఇంకా ఛానల్ తో సంబంధం లేదు, టీమ్ తో సంబంధం లేదు అని అన్నాడు. సరే అన్న టీమ్ తో సంబంధం లేదు, ఛానల్ తో సంబంధం లేదు, వద్దన్న నాకు కూడా అవసరం లేదు అని చెప్పి నేనే ఆటోమేటిక్ లెఫ్ట్ అయిపోయినా టీమ్ లో నుంచి. ఇంకా వాళ్ళు ఎన్నన్నా ఏంది నాకెందుకు ఫరక పడుతుంది అని చెప్పి ఇంకా నేను లెఫ్ట్ అయిపోయినా. లెఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా నా వెనకాల చాలా మంది ఏమేమో మాటలు మాట్లాడారంట. ఆ టీమ్ లో వాళ్ళేనా? ఆ టీమ్ లో వాళ్ళే. ఓకే. కూర్చొని గ్రూప్ మీటింగ్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఆ గ్రూప్ మీటింగ్ ఎవరేం మాట్లాడిరు, నేను అన్న దగ్గర పోయి అడుగుదామని ఉంది మనసులో. మళ్ళీ ఎందుకు చిన్న చిన్న దానికి పెద్ద పంచాయతీలు, మా అన్నకు కూడా నచ్చవు, చిన్న చిన్న విషయాలకు ఎందుకు కొట్లాడతారు అని చెప్పి. అజ్జన్ ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు అర్థం చేసుకొని మంచిగా ఉండండి అంటారు. సో ఎందుకు ఈ చిన్న పంచాయతీలు తీసుకుపోయి అజ్జన నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని ఫోన్ చేసి చెప్పడం చిల్లటి కదంతా. నేను అదంతా పట్టించుకోనక్క. నాకు ఎవరైనా ఇప్పుడు 10 మంది మాటలన్నా నేను పట్టించుకోను. నేను చేస్తే నేను పడతా, నేను చేయకపోతే నేను నిజంగా అస్సలు పడను. నాకు పేషెన్స్ చాలా తక్కువ, నేను పడను. నువ్వు చేసినా ఎట్లా ప్రూఫ్ చేయి ఇప్పుడు అని చెప్పి జిద్దు పట్టుకొని కూర్చుంటా ఇంటి ముందే. అట్లా నా మైండ్ సెట్. మీటింగ్ పెట్టిరంట, ఎవరైతే చెప్పొద్దు అనుకున్నారో వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళ పేరు ఎందుకు బయట పెట్టడం, చెప్పారు. నేను అన్నా సరే చెప్తే చెప్పిర్రా, లైట్ రా, నేను విశ్వాసంతో ఉన్నా, అది నా మనసుకు తెలుసు. వాళ్ళకి నేను లేనని అర్థమవుతుంది కదా, సరే లేనైతే వాళ్ళ ఇష్టం రా, నాకైతే అవన్నీ సంబంధం లేదు అంటే అన్నారు. ఒక టైం వస్తే నేనే అడుగుతా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. ఇంకా అజ్జన్నకు కూడా నచ్చవు చిన్న చిన్న విషయాలకి చిల్లారిటీగా అడగడము, అన్న మీటింగ్ పెట్టడం, అన్నకు నచ్చే అవన్నీ. కానీ ఇదైతే నేను అజయ్ నీ రికార్డింగ్ డాన్స్ ల వల్లనో నీ డాన్స్ ల వల్లనో నో అన్నానంటే నేను అసలు అజయ్ ని చాలా ట్రస్ట్ చేస్తా. అసలు లిటరలీ అజయ్ నువ్వు ఆల్రెడీ డాన్స్ చేస్తావని తెలుసు, ఆల్రెడీ అందులో కాదు ఓపెన్ గా మాట్లాడాలంటే వీడియోస్ లో అన్నిట్లలో బూతులు మాట్లాడు, ప్రతి ఒక్క అమ్మాయి మాట్లాడుతుంది, అబ్బాయి మాట్లాడుతుంది. బూతుల వల్ల వచ్చే బ్యాడ్ ఏం లేదు, కానీ నువ్వు డాన్స్ చేయడం వల్ల నీ కోసం, అది నీ ప్రొఫెషన్, నువ్వు ఎంచుకున్నది, దాని వల్ల ఎట్లా బ్యాడ్ నేమ్ వస్తుంది? వచ్చింది అక్క. ఇక అన్నారంట సుమ్మి రికార్డింగ్ డాన్స్ ఆడుతుంది, సుమ్మి ఇక్కడ ఏమేమో చేస్తుంది. అరే ఏం చేస్తున్నా నాకు చూపిర్రి. సరే నేనన్నా చూస్తాను, నేను ఏమన్నా చేసుకోవాలి, నీ పర్సనల్ కదా. నువ్వు నేనేం చేసింది నువ్వు చూపించకపోతే, నువ్వు సుమ్మి ఇట్లా చేసింది, సుమ్మి అంతో ఉంది, సుమ్మి ఇంతో ఉంది అంటే ఇప్పుడు సపోజ్ నీ ఫ్రెండ్ తోనే ఉన్నా, ఫ్రెండ్ కింద చూడు, అన్న కింద చూడు, నేను చెప్పినా నీకు నేను ఉంచుకున్నా అని. అట్లా క్రియేట్ చేసి చెప్తారు కొంతమంది, అది నచ్చబుద్ది కదా నాకు, అందుకని లైట్ తీసుకుని. సో ఎస్ఆర్ టీమ్ కి మళ్ళీ వెళ్ళాలనిపించిందా నీకు? ఇక్కడ ఈ టీమ్ లో తర్వాత ఇంకేం వెళ్ళాలనిపించలేదు అక్క, ఎస్ఆర్ టీమ్ కి పోవాలనిపించలేదు. ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ మీద, ఏ ఛానల్ ఏ గ్రూప్లలో పోను, ఎవరితో వర్క్ చెయ్యను, ఎవరి దగ్గర లొంగు ఉండడం కన్నా మనది మనం చేసుకొని, మనకి ఎంత తోచింది అంత కంటెంట్ ఇచ్చి, మనకి ఎంత తోచింది అంత ఇచ్చేసి అయితే అయినాం. ఫేమ్ అవ్వాలని ఎవరికి ఉంటది అక్క, కష్టపడితే నువ్వు ఒక 10 ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే 10 రకంగా ఫేమ్ అయిపోతావు. ఫేమ్ అవ్వాలని ఎవరికి ఉండదు. అయితే కంటెంట్ చేస్తా, నాకు తోచింది చేస్తా. ఒకవేళ నాతో చేత కాలేదు, నేను చెయ్యలేను అంటే నా జాబ్ నేను చేసుకుంటా. జాబ్ గురించి ఏముంది, కాల్ సెంటర్ అన్ని వచ్చినాయి, జాబ్ చేసుకుంటా, అందులోముంది. కానీ ఎస్ఆర్ టీమ్ తో మంచిగా చాలా బాగుండే కదా, చాలా బాగుంది. ఎప్పుడైతే అందరూ సెపరేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఆ రీజన్స్ నాకు తెలియదు అక్క. సెపరేట్ అవ్వడం ముందు నుంచి ఉన్నావు కదా, అంటే ఇంతకు ముందు నుంచి అంటే అక్కడ రూల్స్ కొన్నికే తెలిసేది నాకు, కొన్ని రూల్స్ నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు సెపరేట్ అయిపోయారు ఆ విషయం ఇంకా నాకు తెలియదు అక్క. వాళ్ళు ఎందుకు సెపరేట్ అయిపోయారు, దేని రీజన్ వల్ల సెపరేట్ అయిపోయారు. నాకున్నంత వరకు నాతో మంచిగా ఉండే, నన్ను చెల్లెలా మంచిగా చూసుకుర్రు, ఎక్కడికైనా తీసుకెళ్లి నన్ను తిప్పేటోళ్ళు. ఎప్పుడు నన్ను ఒక ర్యాష్ గా బిహేవ్ చేయలేరు నాతో, తిట్టడం గానీ. నేను ఏడుస్తే ప్రతి ఒక్క అందరు వచ్చి నన్ను ఎందుకు ఏడుస్తున్నావు నవ్వుపించేటోళ్ళు, నన్ను కరెక్ట్ గా నవ్వుపిస్తారు, ఏడిపించేటోళ్ళు అయితే కాదు. మంచిగా నాతోనైతే మంచిగా ఉన్నారు వాళ్ళు. సో సనా వాళ్ళు వీళ్ళు నీకు ఫ్రెండ్స్ ఏనా? సనా సాయి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారని విన్నాము టీమ్ తో, వాళ్ళకి ఏంటి అసలు? మనకు తెలియదు అక్క వాళ్ళది, ఎందుకంటే మనం అంత పట్టించుకోము. ఏదో ఒక రోజు స్నాప్ లో మాట్లాడడం, కలుస్తే ఏదో 2 ముచ్చట్లు మాట్లాడుకోవడం, అంతకు మించి ఇంకా నేను ఇన్వాల్వ్ కానక్క. నువ్వు ఇలా అట్లయిందా ఇట్లయిందా అవన్నీ మనకు తెలుసుకుంటే ఏమొచ్చేది లేదు, పోయేది లేదు.
అడగడంకి మించి కన్నా చూడనట్టు వదిలేస్తే అయిపోతుంది. ఓకే. నేను చూడనట్టు వదిలేస్తావని నేను అంత పట్టించుకున్నా ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ గాను. ఇప్పుడు మీ వీడియోస్లలో బూతులు మాట్లాడుతుంటారు జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు, అవి మీ అంతటా మీరే మాట్లాడతారా? అరే ఇది మాట్లాడు ఇది మాట్లాడదు అసలు కంటెంట్ ఎలాగా ఏముండదు చేస్తుంటారు? మనకి నోటితో వచ్చేస్తుంది. నువ్వు ఇట్లా మాట్లాడు, గలీజ్ మాటలు మాట్లాడు, నువ్వు కొట్టు, అవేమి ఉండే. మా ఓన్ గా మా మనసులో ఉన్నాయి, మేము గలీజ్ మాటలు మాట్లాడిస్తాము. అట్లా అని చెప్పి నువ్వు ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడు అట్లా మాట్లాడు అట్లా ఏముండదు ఇలా. ఓకే. నాకైతే నోటి ద్వారా వచ్చేస్తుంది, నువ్వు అంటే వచ్చేసాను. కానీ బయట మీరు ఏం మాట్లాడరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడవు, కానీ అందులో వీడియోలోకి వెళ్ళంగానే బూతులు వచ్చేస్తే అదేంటి నాకు అర్థం కదా. మ్యాజిక్. నాది కంటెంట్ కరెక్ట్ ఉండాలి, నేను కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలి అని నా థాట్ ఉంటది. ఓకే. నేను కరెక్ట్ కంటెంట్ ఇచ్చేస్తాడు. ఓకే. నువ్వు బయట చాలా మెచ్యూర్ మైండ్ తో ఉంటావు, కానీ బూతులు మాట్లాడడం తప్పు, కానీ ఈ వేలో నేను వెళ్ళకూడదు అని నీకు ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది, కానీ ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గరే మాట్లాడతా బూతులు. ఎవరి దగ్గర మాట్లాడొద్దు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మాత్రం నాకు తెలుసా. అంటే వీడియోస్ లో మాట్లాడితే చాలా మంది చూస్తున్నారు కదా వీడియోస్, అంటే చూస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం తెలుసాక గలీజ్ మాటలు మాట్లాడకపోతే ఇక అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడినావు అనుకో, నీ వెనకనే ఓడుస్తారు, ఆ అమ్మాయి ఇది ఇన్నోసెంట్ ఉంది దీన్ని రైట్ చేయొచ్చు అని. నువ్వు గలీజ్ మాటలు మాట్లాడు, నీ దగ్గరకు వస్తాడు ఆడు, నీ దగ్గర కూర్చొని కూడా నీ పర్మిషన్ కావాలి ఆడికి. అట్లా నేనేంటంటే టీమ్ లో అట్లా ఉంటదా? సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళని డేకరేగా? అట్లేం ఉండదు అక్క. ఓకే. గలీజ్ మాటలు అంటే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అలా బస్ ఉండి ఇంటి దగ్గర ఉండి వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడము, వాళ్ళతో ఇట్లా ఉండడము నాకు అలవాటు అయిపోయింది. నాకు గలీజ్ మాటలు మాట్లాడొద్దన్నా నేను మాట్లాడేసా, అక్కడ గలీజ్ మాటలు యూజ్ చేయొద్దంటే కూడా నేను యూజ్ చేసేసా. అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చూసి యూజ్ చేస్తా నేను. అక్కడ ఇక్కడ యూజ్ చేసి మళ్ళీ బ్యాడ్ అవ్వడం మనకేం అంత ఉండదు. ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చూసి యూజ్ చేస్తా. ఒకవేళ నాకు నచ్చలేదు ఆ పర్సన్ అంటే ముఖం కనేసా, నువ్వు నాకు నచ్చలేదు అబ్బాయి దెంగే అంట అట్లా. సో అదే కాదు, ఇంకా అజ్జు పండు టీమ్ లోంచి చాలా మంది అమ్మాయిలు కూడా లెఫ్ట్ అయిపోయారు, చూస్తున్నావా? కొన్ని వీడియోస్ లో ఉంటున్నారు, కొన్ని వీడియోస్ లో ఉండట్లేదు. అమ్మాయి కర్షు కూడా ఉండట్లేదు అనుకుంటా ఇప్పుడు. అంతకు వీడియోస్ వచ్చేది క్రష్, అమ్మాయి కూడా ఉండట్లేదు. ఏంటి వాళ్ళ రీజన్స్ మనకి తెలియదు. అప్పటికి మనం లేము, మనము దీక్షల తర్వాత దీక్షలు ఉండే, దీక్ష తర్వాత నేను కొన్ని రోజులు ఆఫీస్ కి పోలే, అంటే దీక్ష తర్వాత ఫ్యామిలీతోనే ఉండడం. అంటే ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారా ఏంటి అసలు? ఎలాగ అది ఆఫీసే అక్క, మాది నార్మల్ ఎన్ని రూమ్స్ 4 రూమ్స్ అట్లా ఉంటాయి. గర్ల్స్ బాయ్స్ ఎడిటింగ్ రూమ్. ఓకే. షూట్ ది పైన హాల్ కింద హాల్ అన్నట్టు. ఓకే. ఎవరిది వాళ్ళదే, ఇందులో ఆఫీసే అది, ఇంకెవరిది వాళ్ళు ఉంటారు. ఇంకా వాయం ఎందుకు వెళ్ళిపోయింది, ఏ రీజన్స్ కి వెళ్ళిపోయింది అవన్నీ నేను అడగను. అన్న ఎందుకు వెళ్ళిపోయింది అన్నారు, ఈ రీజన్ కి వెళ్ళిపోయింది అన్న ఆమె, మనకి ఎందుకు అవన్నీ, మనది మనం చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. వేరే వాళ్ళది ఎందుకు అడగను, నేను అడగను ఎవ్వరు. సో ఇప్పుడు అజ్జు పండు వాళ్ళ కింద సబ్ ఛానల్స్ 4-5 ఉంటాయి కదా, అంటే రోజుకు ఒక వీడియో కొడతారా? ఒకే రోజు అన్ని వీడియోలు కొడతారా? దానికి లింక్ దీంట్లో ఉంటుంది, దీనికి లింక్ దాంట్లో ఉంటది. కమ్యూనిటీ పెడతారు, అంటే కమ్యూనిటీలు పెడతారు. అంటే ఇక్కడ ఈ వీడియోలో కొట్లాడుకున్నారు, కానీ క్లారిటీ వేరే ఛానల్లో వస్తుంది. అంటే ఒక రోజులో ఏం కొట్టారు వీడియోలు, ఎవరి ఛానల్ కి వాళ్ళు, అంటే 2 days కి ఒకటి అప్లోడ్ అవ్వాలి. అవును. 11:30 ఒకటి, 12:30 అట్లా. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారో ఛానల్స్ కి అట్లా కొట్టేసుకుంటారు లైన్ గా. అజ్జన చెప్తాడు, అరే మీ ఛానల్స్ కి మీరు వీడియోలు కొట్టుకుంటారా. కంటెంట్ ఎవరు ఇస్తారు మీకు, మీరే డిసైడ్ అవుతారా? కొన్ని కంటెంట్స్ మాకు అన్న ఇస్తాడు, కొన్ని కాదు చాలా వరకు అయితే అన్ననే చూసుకుంటాడు మా అన్ని. ఒకవేళ మాకు రాకపోతే అన్న కంటెంట్స్ ఇస్తాడు, మేము బరాబర్ కంటిన్యూ అదేమంటారంటే కంటెంట్ ఇచ్చుకుంటాం మేము అందులో. అట్లా మా కొన్ని ఇక మొత్తానికి అయితే అన్ననే ఇస్తాడు. కొంతమంది ఓన్ గా ఆలోచిస్తారు ఇట్లా చేయాలి అని. ఇక మా కంటెంట్లు అయితే నావైతే అన్ని అన్ననే ఇచ్చిండు, నేనైతే ఏం ఓన్ గా ఏం చేయలే. నేను అన్ననే చూసుకోండు, అన్ననే అన్ని కంటెంట్లు ఇచ్చుకోండు, నేను బరాబర్ కంటెంట్ ఇస్తుండే అందులో. ఇది ఒకటి మీ అజ్జానికి లవ్ స్టోరీ ఏదో చెప్పేవారు, అది రియలా? అది కూడా కంటెంటేనా? నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పావు ఒక వీడియోలో. నా లవ్ అది రియల్ అక్క, రియల్. దాని వల్ల నేను కొంచెం చాలా వీక్ అయిపోయాను. అది రియల్ లవ్ స్టోరీ, అది రియల్. కొంచెం నేను ఎక్కువ దాన్ని ఏంటంటే నమ్మినా అంటే చాలా వరకు నమ్మేస్తా. ఇంకా వాళ్ళు మోసం చేస్తే మళ్ళీ నేనే బాధపడాలి, మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అది నమ్మేయడం ఒకటి ఉంది నాకు. అది కొంచెం రియల్. దాని వల్ల కొంచెం వీక్ అయిపోయి ఫీవర్ వల్ల ఇంకొకటి నీ డాన్స్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయినాయి కదా, అరే సుమిత్ర ఈ అమ్మాయి రా అని చెప్పేసి కింద నీ ఫోటో పెడుతున్నారు, పైన డాన్స్ వీడియో పెడుతున్నారు. అవి చూస్తున్నావా? వస్తున్నాయి నీ దాకా? చాలా వరకు వస్తున్నాయి, చాలా మంది సెండ్ చేస్తారు. ఇంకా మేము ఒకవేళ నచ్చలేదు రిక్వెస్ట్ చేద్దాం డిలీట్ చేయమని చెప్పి, అంటే ఫ్యామిలీ దాకా పోవద్దని. అంటే మమ్మీ డాడీ ఇప్పుడు నేను డాన్సర్ అని తెలుసు మమ్మీ డాడీకి, కానీ వాళ్ళకు డాన్స్ వీడియో చూస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, అమ్మ నా బిడ్డ ఎలా ఆడుతుంది అని. వాళ్ళకి దాకా ఎప్పుడు పోవద్దని నేను ఆలోచిస్తా. ఎక్కడికన్నా పోనీ నాకు ఫరక్ పడది. చెల్లి చూస్తుంది, అక్క చూస్తుంది, మా బావ చూస్తాడు, కానీ ఎప్పుడు నన్ను సుమ్మి వద్దులే డాన్స్ అని ఎవరు ఏమనలే. సపోర్ట్ పట్టించుకోకు చేసుకో సుమ్మి అంటారు. చూస్తుండే బతిమలాడుతుండే. కొంతమంది డిలీట్ చేసిరు నా డాన్స్ వీడియోలు,
కొంతమంది ఉంచుకున్నారు, అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి వైరల్ అవడం. ముందు నేను ఎప్పుడైతే అమలాపురంలో ఆడినో చాలా గలీజ్గా వైరల్ అయినాయి. చాలా అమ్మో, దానివల్ల నాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది దానివల్ల. ఓకే. సో ఇప్పుడు మీ అజయ్ అన్న నీ గుండెకాయ డాన్స్ వెళ్ళి వీడియోస్ చేసుకో అన్నాడా, లేదంటే డాన్స్ ఆపేమన్నాడా, వీడియోలు ఆపేమన్నాడా, ఏంటి అసలు? ఆప్షన్ ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేడు. ఓకే, డైరెక్ట్ వెళ్ళిపో అన్నాడా? ఏమనలే, ఇంకా టీమ్ తో నీకు సంబంధం లేదురా. మేము 14 కి పోయినాము, 13 or 12 కి పోయినాం అమలాపురంకి. వైజాగ్ కూడా అమలాపురం పోయినాం. 14th కి కొన్ని వీడియోలు అంటే కామెంట్స్ వచ్చినాయి, అంటే కొంతమంది గుర్తుపట్టి కామెంట్లు పెట్టిరు. మాకు 14th కన్నా మెసేజ్ 20 కల్లా రావాలి, రాకపోతే టీంలోకి వెళ్ళి తీసేస్తాము, ఇంకా టీమ్ కి మీకు సంబంధం లేదని అన్నారు. ఇంకా నాతో ఏ అమ్మాయి వచ్చిందో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని మేము ఎక్కిచ్చేసాం, ఎందుకంటే నా వల్ల ప్రాబ్లం కావద్దు ఎవరికి. నేను అమ్మాయిని పంపించి ఎక్కిచ్చేసాను. ఇంకా నాది అన్న నేను రాను, నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఆటోమేటిక్ టీంలోకి వెళ్ళి లెఫ్ట్ అయిపోతాను, నేను రాలేను అని చెప్పేసాను. ఓకే, ఇంకెందుకు వస్తాను ఒక హోప్, రాకపోవడం, ఏదేదో ఫేస్ టు ఫేస్ సూట్ చెప్పేసి అయిపోతుంది కదా. మీరేం మాట్లాడలేదా? నేను డాన్స్ చేస్తే తప్పు వచ్చింది కానీ మరి మీ దాంట్లో వీడియోస్ లో బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళు అర్థం చేసుకోలేదు కదా అక్క. వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నీ మనసుకైనా అనిపించలేదా బూతులు మాట్లాడడం తప్పు? ఇట్లాంటి నాకు వల్గర్ వర్డ్స్ మాట్లాడుతూ అమ్మాయిలు మాట్లాడుతూ చేసే వీడియోల కంటే డాన్స్ తక్కువ అయిపోయిందా? ఎందుకంత రికార్డింగ్ డాన్స్ ని తప్పుగా డిక్లేర్ చేస్తున్నారని నీ మనసుకి నీకు అనిపించలేదా? అనిపించింది అక్క. 100 క్వశ్చన్లు ఉన్నాయి నాకు అన్నాను అడగనికి, 100 ఉన్నాయి, కానీ అడగబుద్ధి కాలే. 100 క్వశ్చన్స్ మించున్నాయి ఇట్లా అడగాలి అన్నని. అన్న నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, అన్న నీకు గుర్తు వస్తలేనా, నన్ను మళ్ళా పిలవాలనిపిస్తలేదా అని 100 ఉన్నాయి. ఇక అడగాలనిపించలేదు. వాళ్ళని అర్థం చేసుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ 100 క్వశ్చన్లు అడిగి లాభం లేదు. అసలు ఆయనైనా లేదంటే టీమ్ లో ఇంకా వేరే అమ్మాయిలు అయినా ఏమైనా ఫోర్స్ చేశారా? టీమ్ లో అందరితో ర్యాప్ బాగుంటుందా? నీకు పండుగ కూడా గొడవ అయిందని విన్నా నేను. యాక్చువల్ గా నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే నేను సెట్ చేసిన. సో మీ ఇద్దరికి ఎందుకు గొడవ అయింది అసలుకి? గొడవ ఏదో చిన్న ఇష్యూస్ అక్క, పర్సనల్ గా ఇద్దరం అలా గొడవ అంటే అంత పెద్దగా ఏం గొడవ కాలే, జస్ట్ మాట్లాడుకుంటలేం అంతే, ఎవరితో మాట్లాడతలే. ఇంకా టీమ్ లోకి లెఫ్ట్ అయిపోతే ఎవరితో మార్నింగ్ అట్లా ఇప్పుడు టీమ్ లోకి లెఫ్ట్ అయిపోయినా టీం వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు నీతో? తప్పు నీదా వాళ్ళదా? ఎవరో చెప్పి ఉండొచ్చు, సుమిత్రతో మాట్లాడకు టీమ్ లో లేదు సుమిత్ర అని చెప్పు ఉండొచ్చు. మరి అది ఎవరు చెప్పారు మనకు తెలియదు కదా అక్క. కానీ చెప్పైతే ఉండొచ్చు, ఎందుకంటే నేను అన్ని ఇయర్స్ ఉన్నా, నాకు ఆ మాత్రం తెలీదా ఎవరు ఎట్లుంటారో, ఎవరి మైండ్ సెట్ ఎట్లుంటది అని చెప్పు ఉండొచ్చు. కాబట్టి నాతో ఎవరు మాట్లాడట్లేదు కదా. ఓకే, మీ కంటెంట్ బాయ్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడట్లేదా నీతో? మొన్నటి వరకే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఎలా ఉన్నావు, బాగానే ఉన్నా కదరా, మీది మీరు చేసుకుంటారా, నాకు ఫోన్ చేసి నన్ను అడగడం ఎందుకు, నేను బాగానే ఉన్నా, లైఫ్ సెట్ ఉంది, ఇప్పుడు దళిద్రం లేదు నా చుట్టుముట్టు, దళిద్రాలు వెళ్ళిపోయినాయి అన్న. ఎవరు దళిద్రం నేనా? నేను నిన్న ఎవరిని పాయింట్ ఆఫ్ చేసి అంటలేను, నేను అనుకుంటున్నా, నేను ఎవరిని పాయింట్ ఆఫ్ చేస్తలే, మీరేం అంత ఫీల్ అయిపోయే అవసరం లేదు, నేను మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండండి రా అంటే ఇంకా నార్మల్గా ఉండి ఏమైంది రా, నేనే అడిగిన, ఛానల్ వీడియోస్ కొట్టట్లేదు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం అయిందా అని. లేదు అంటే బయటికి అవుట్ ఆఫ్ ట్రిప్ ప్లాన్ వేసుకున్నారంట. ఇంకా వాళ్ళు దానివల్ల ఇంకా నేను కూడా మాట్లాడతలేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళతో మాట్లాడే లాభం ఎందుకు. నేను ఒకటే అడిగిన, మీరు నాతో మాట్లాడాలనుకుంటే అజ్జనని అడిగి మాట్లాడండి నాతోని, మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడుకో వాళ్ళతోని అంటే నాకు బాధ అనిపిస్తుంది. మాట్లాడేది ఉంటే మాట్లాడి మీ అన్నని అడిగి మాట్లాడండి. నేను ఎవరితో నాకెందుకంటే ఎవరి మైండ్ సెట్ నాకేందో నాకు తెలుసు, నేను ఎందుకు అవన్నీ బ్యాడ్ అయిపోవడం, అందుకని మాట్లాడుతున్నా. సో ఇంకొకటి, ట్రిప్స్కి వెళ్తుంటారు మీరు జనరల్ గా? వీడియోస్ కొట్టడానికి ట్రిప్స్కి వెళ్తుంటారా, జనరల్ గా ఎంజాయ్ చేస్తుంటానికి వెళ్తారా? ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. మరి అక్కడ కూడా వీడియోలు పెడతారు? అక్కడ అలా ఇంట్రెస్ట్ కి అలా చిన్న గ్యాప్ దొరికితే వీడియో కొట్టేద్దాం అన్న, టైం పాస్ అయిపోతుంది, జర కొట్టేద్దాం అని చెప్పి అట్లా వీడియోస్ కొట్టేసుకుంటాం. ఓకే, సో ఈ ఖర్చులు ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? ఎవరి వాళ్ళే పెట్టుకుంటారా, మీ హెడ్ పెట్టుకుంటాడా? అజ్జు ఖర్చులా అజ్జన్న పెట్టుకుంటాడు. చాలా వరకు అయితే అన్ననే చూసుకుంటారు అన్ని. ఇంకా అన్న మైండ్ సెట్ ఏంటంటే అన్నది అందరు మంచిగా ఉండాలి, అందరం ఎంజాయ్ చేయాలి అన్ని. అన్నకి ఎప్పుడు ఈమెకి ఇంతే పెట్టాలి, ఆమెకు అంతే పెట్టాలి, ఎప్పుడు వేరుగా చూడలేడు అన్న, అందరినీ సమానంగా చూసిండు ఎప్పుడైనా అంతే. అందరు సమానంగా చూసి, ఒకవేళ ఆయన తినకపోయినా పర్లేదు తర్వాత తింటాను అనుకుంటాడు, కానీ సమానంగా చూసి. ఇప్పుడు ఒకవేళ మీ అజ్జి అన్న ఫోన్ చేయాలంటే నువ్వు మొహమాట పడుతున్నావు, అడగాలంటే ఏమేమి అడగాలనుకుంటున్నావు అడిగేసి జనరల్ గా నువ్వు ఓపెన్ అప్ అవుతలేవు అనిపిస్తుంది, ఇంకెందుకో నాకు ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకన్నా నేను ఏం చేసినా నాతో మాట్లాడతలేడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మాట్లాడతలేడు అన్న. ప్రతిసారి ఎక్కడున్నారా చెల్లి, ఏం చేస్తున్నారా చెల్లి అని అంటాడు. ఇప్పుడు ఆ విషయం కూడా నన్ను అడుగుతలేడు. ఇప్పుడు నేను మెసేజ్ చేస్తే అన్న చూసని కూడా చూస్తలేడు నా మెసేజ్. ఇంకా ఎందుకన్నా నన్ను మళ్ళీ టీంలో పిలవాలనిపిస్తలేదా నీకు? మెయిన్ అదే. ఒకళ్ళు పిలిస్తే వెళ్తావా?
ఎలా మళ్ళీ ఇంకా ఆయన అడిగే ఏం ఉపయోగం ఉంది? అంటే ఒక మాట వరుస కన్నా వీడియో క్లారిటీ వచ్చినప్పుడు ఒక్కసారి అని అడుగుతారు కదా అక్క. ఇప్పుడు నిన్ను ఇంట్లోకి రావద్దంటే నేను ఒక 2 సార్లు అడిగితే నువ్వు పోవా? పోతా. నాకు అలా అడగలేరు వాళ్ళు. ఎందుకు అడగాలనిపించలేదు నాకు. సరే నువ్వు అడగాలనిపించలే, అది లైట్. ఫోన్ చేసి కనుక్కోవాలా ఎలా ఉంది, ఏం చేస్తుంది. మరీ అంత పగ అయితే లేను కదా అక్క నేను ఎవరితో. నేను అందరితో మంచిగా ఉంటా. నాకు నచ్చకపోతే నేను ఫేస్ టు ఫేస్ తిడతానేమో, కొంచెం ఏదో అలా మైండ్ సెట్ కి ఓవర్ గా బిహేవ్ చేసేస్తానేమో కానీ నేను ఎప్పుడు ఎవరి మీద పగ పెట్టుకొని వీళ్ళని ఇట్లా కొట్టాలి, వీళ్ళని అలా ఇజ్జత్ తీసేయాలి, వీళ్ళని బ్లేమ్ చేసేయాలి అని చెప్పి నా మైండ్ సెట్ లో అవన్నీ ఏముండే. కోపం ఉన్నా మనసులో దాపెట్టుకుంటా. బయటికి నువ్వు ఇసొంటి దానివి, నేను అందుకే నీతో మాట్లాడతలే అని అవన్నీ ఏం చూపించుకోలేదు కదా. ఇంకా అన్న మాట్లాడతలేడు, ఇంకా నాకు కూడా ఎప్పుడు ఫోన్ చేయాలనిపించింది కానీ ఇంకా అన్న లేపడు. ఎందుకు చేసి బాధపడ్డాం, మెసేజ్ చేసి రిప్లై ఇవ్వకపోతే బాధపడ్డాం ఎందుకు అని చెప్పి నేను ఇంకా మెసేజ్ చేయడం ఆపేసిన. మొన్నటి వరకు ఫోన్ చేశాను ఒకసారి, ఇంకా ఫోన్ కాల్ బ్యాక్ చేసిన, అన్న హలో 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 అని చాలాసార్లు అన్న, వినిపించలేదో మరి అన్నకేమో తెలీదు. అలా నేను ఈవెంట్ లోనే ఉండే, అలా అని చెప్పి డీజే కూడా అప్పటికి స్టార్ట్ కాలేదు మాది. డీప్గా అప్పుడే మేకప్ వేసుకుంటున్నాము. ఇంకా ఫోన్ ఇంకా హలో అలా అంటే రిప్లై అయ్యారని నేను అప్పటి నుంచి ఫోన్ చేయడం మానేసిన వాళ్ళకి. ఓకే, కానీ అసలు యాక్చువల్గా నువ్వు టీమ్ నుంచి బయటికి రావడానికి ఏదో పెద్ద రీజన్ ఉంది కానీ అసలు చెప్పట్లేదు నువ్వు అనిపిస్తుంది నాకు. డాన్స్ వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది, అదే ఆ రీజన్ వల్లనే. ఇంకా మీకు పర్సనల్ గా పండుగ గానీ నీకు గానీ అజయ్ కి గానీ లేదంటే ఇంకా అందులో ఎవరెవరో ఉన్నారు కదా. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏం లేవు. పర్సనల్ ఇష్యూస్ అంటే మాకు ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. అలా అని చెప్పి అవి అంత రీజన్ కాదా బయటికి రావడానికి. పర్సనల్ ఇష్యూ ఉన్నా మేము టీమ్ లోనే ఉండే ఆ టైంలో కూడా. అది నేను డాన్స్ పోకముందే ఉండే. అట్లా దాని వల్ల మేము అసలు బయటికే రాలేదు. అసలు అది రీజనే కాదు, అది అన్ని ఉందని చెప్పి అది రీజన్ కాకముందే నేను డాన్స్. రీజన్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని కొంచెం పాయింట్ ఆఫ్ చేసి అన్నారు, సుమిత్రనే చేసింది. కానీ ఒక అమ్మాయి ఉంది ఇందులో, అమ్మాయి పేరు ఎందుకు లేదు కానీ అమ్మాయి వల్ల మా ఫ్రెండ్షిప్ బాండింగ్ కొంచెం దూరం అయింది. నేను పండు కావేరి ఎట్లున్నా అంటే ఫస్ట్ లో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండే మాది. ఎక్కడ పోయినా ముగ్గురం. ఇంకా వీళ్ళకి డ్రైవింగ్, పండుగ డ్రైవింగ్ వచ్చు, కావేరికి డ్రైవింగ్ రాదు. ఎక్కడ పోయినా నేను తోడేసుకొని తిరిగేటోళ్ళం అక్కడిక్కడ. అజ్జన్నకి పార్లర్ పోతున్నాం అని చెప్పేటోళ్ళం. అలా కొంచెం టైం పాస్, మోమోస్ తిందాం, పానీపూరి. బాండింగ్ కొంచెం బాగుండే మా ముగ్గురిది. అలా కొంచెం కావేరి అది చేస్తే నాది పండుది ఎలా అంటే ఒక మదర్ కింద చూసింది పండు నన్ను. నేను దానికి ప్రతి షేర్ చేయడం, అది నాకు ప్రతిదీ షేర్ చేయడం. పండు వాళ్ళ తమ్ముడు కూడా నన్ను సొంత అక్కలా చూసుకోవడం మంచిగా ఉండే. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ ఆ చిన్న ఇష్యూ వల్ల ఆ పిల్ల అయ్యి దానివల్ల మొత్తం కొలాప్స్. మా ఫ్రెండ్షిప్ ఉన్న బాండింగ్ లో మేము ఇప్పుడు స్నేక్స్ అనుకుంటున్నాము. నువ్వు స్నేక్, నువ్వు స్నేక్ అని. అంత పాయింట్ ఆఫ్ వల్ల కొంచెం చాలా వరకు గ్యాప్ వచ్చేసింది మా మధ్యలో. స్నాప్లు చూడడం తప్పించి నువ్వు ఎలా ఉన్నావని ఒకసారి ఫోన్ చేసి ఆమె నన్ను అడగలే, నేను ఆమెకు ఫోన్ చేసి అడగలే. అదే వైజాగ్ లో నేను ఇలా చూసిన వాళ్ళని కానీ వెళ్ళి మాట్లాడలే, వాళ్ళని పలకరించలే. సపోజ్ నేను చచ్చిపోతా, పగ పట్టుకొని రావా నువ్వు నా దగ్గరికి? అంత పగనా మరి? తెలుసుకునే అంత పగనా? నువ్వు తాగినప్పుడు గుర్తొస్తుంది సుమిత్ర, తాగనప్పుడు గుర్తురాదా? అవును, ఇది బాగా రెగ్యులర్ గా వింటుంటాం. మీ టీంలో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ స్మోక్ చేస్తారంట, ఆల్కహాల్ తాగుతారంట. అంటే అది మీ పర్సనల్, బట్ ఈ టీంలోకి రాగానే అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారంట. మళ్ళీ ఏవేవో ఎఫ్ఐఆర్. ఈ మధ్య కాలంలో మీరు ఇంటర్వ్యూలు చాలా మంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందంటారు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది. ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. పర్సనల్ గా ఏం జరుగుతుంది లోపల? స్మోక్స్, ఆల్కహాల్ అంటగా తాగుతే ఎవరు లంగగాడు, రత్తోళ్ళు తాగుతారు. ఇప్పుడు బొచ్చడు మంది తాగుతారు. స్మోక్ అంటావా అక్క? టీమ్ లో రాగానే అక్కడ పోగానే ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవడం అవన్నీ ఏముండే. షో అప్ కొట్టాలి కదా, నువ్వు తాగుతున్నావు నేను కూడా తాగి చూపిస్తాను, చాలా షో అప్ కొడతారు. అట్లా అదేం పెద్ద గొప్పతనమా? అట్లానే ఎవరి వల్ల ఎవరు అలవాటు పెట్టుకోరు. ఒకరిని చూసి ఒకళ్ళు నువ్వు తాగని ఎవరు ఫోర్స్ చేయడు. నీ లైఫ్ నీ ఇష్టం బై, నువ్వు చెడిపోవాలనుకో నువ్వు తాగు, చెడిపో. మా దాంట్లో ఏముండే అక్క, దాంట్లో రావడమే నువ్వు నీ వల్ల చూసి నేర్చుకున్నాము అవన్నీ ఏముండే. నీ ఇష్టం అది, ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవాలి. ఎందుకంటే ఏంటంటే నీకు అలవాటు, మేము తిడతాము, నీకు అలవాటు లేనప్పుడు ఎందుకు తాగుతున్నావు, నీకు అలవాటు లేనప్పుడు ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు మేము అడుగుతాం. అక్కడ కంపల్సరీ అడుగుతాం, వదిలేస్తావా వదిలేవా, మళ్ళీ నీకు ఏమైనా అయితే మాకు సంబంధం లేదు, మేము అక్కడే చెప్పేస్తాం. తర్వాత ఎందుకంటే మా వల్ల వాళ్ళకి ఏమైనా అయితే మాకు ప్రాబ్లం కదా, మేము చెప్పేస్తాం ముందు నుంచే. ఇవన్నీ అయితే మళ్ళీ సంబంధం లేదు మాకు, నువ్వు లేని చేసుకుంటున్నావు అని ముందు నుంచే చెప్పేసుకుంటాం. కానీ మమ్మల్ని చూసి నేర్చుకోవడం అవి వాళ్ళే ఉంటాయి. బేసిక్ గా కంటెంట్ లో ఎఫ్ఐఆర్ వేరు, లోపల వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉంటాయంట, నిజమేనా? పర్సనల్ ఉంటది అక్క. ఇప్పుడు బయట కంటెంట్ అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాళ్ళు ఎట్లుకుంటారు, మీరు ఎట్లుకుంటారు? అండర్స్టాండింగ్ ఉంటది కదా అక్క. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు వాడు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను యూట్యూబ్ ఇలా కంటెంట్ చేయగలుగుతా. వాడు సపోర్ట్ చేయలేదు,
కంటెంట్ వల్ల కొంచెం నాకు నా బాయ్ ఫ్రెండ్ కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. చెయ్యకమ్మా, వద్దమ్మా, మనకి ఎందుకు అని. తర్వాత కూడా ఇక ఎందుకమ్మా యూట్యూబే అది ఇది అని చెప్పి, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ రాకముందు నుంచి నాకు యూట్యూబ్, నేను ఆయన గురించి యూట్యూబ్ వదిలేస్తే ఇంకా నేను ఉండేందుకు, నేను ఇంట్లో కూర్చొని పోషించమాను, అట్లా పోషించలేరు. కానీ అట్లా చేసిన తర్వాత వాడే నాకు సపోర్ట్ చేసిండు, నాకంటే నేను ఇచ్చుకున్నాను. అలా అని చెప్పి చాలా మిస్బిహేవ్ చేయలే. నాది రూల్స్ నేను దాటలే, లిమిట్లు ఉన్నా నా లిమిట్స్ నేను దాటలే. ఇప్పుడు జనరల్ గా పండు మాట అజయ్ మాట పండు వింటదా? అంటే ఏదైనా చెప్పే చేస్తుందా? అజ్జన్న మాట ప్రతి ఒక్కరు వింటారు అక్క. ప్రతి ఒక్కరు అంటే పండు వింటదా? పండు కూడా వింటది. వీడియోస్ లలో రివర్స్ మాట్లాడుతుంది కదా, కంటెంట్ కదా, కంటెంట్ వింటదా? భయపడుతుందా అసలు అజయ్? అజ్జనకు భయపడుతుంది. అజ్జన్న చూడనికి కొంచెం సైలెంట్, అజ్జన ఏం అనడానికి, కానీ అజ్జన చాలా స్ట్రిక్ట్. ఆయనకి బ్యాడ్ చేయడం నచ్చది. ఎవరన్నా రాంగ్ వేలో పోతురంటే పోనివ్వడు, మంచి చెప్తాడు. నువ్వు వినాలనుకుంటే విను, లేకపోతే నువ్వు అదే రూల్ గా పో. కాదు, ఇప్పుడు ఇంకొకటి క్లారిటీ కూడా ఇచ్చిర్రు వాళ్ళు, పండు అజయ్ విడిపోయారు, మళ్ళీ ఇది స్క్రిప్టా మన ఎత్తిన కొడుతున్నారా ఏంది? మళ్ళీ జనాల నిర్రోలం చేస్తున్నారు. విడిపోయారు ఏంటి అసలు? వాళ్ళిద్దరు విడిపోవడం ఏంటి? వాళ్ళిద్దరు అసలు ఏమైతుంది టీమ్ కి? ఒక్కొక్కరు విడిపోతారు, ఆడొకటి అటు పోతాడు, ఈడొకటి ఇటు పోతాడు, ఏం జరుగుతుంది అసలుకి? అంటే డబ్బుల వల్ల ఏమైనా విడిపోతున్నారా? లేదు, అసలు డబ్బులు విషయమే లేదక్క. అంత డబ్బులు ఉంటే అజ్జన మాకు సమానంగా చూడడు. అంత డబ్బు ఉంటే అజ్జన చూసుకోవాలి, మమ్మల్ని ఎందుకు చూస్తాడు? అజ్జన ఎప్పుడు డబ్బుల విషయంలో ఎప్పుడు వేరుతనం చూడలే, అందరినీ సమానంగా చూసిండు అజ్జన. ఈ డబ్బుల విషయంలో అయితే కాదు, వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకొని విడిపోయారు. ఆ ఛానల్ మేము ఉన్నాము. నిజం చెప్పు, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఓపెన్ అవ్వాలి, నువ్వు ఓపెన్ అవ్వకపోతే రీజన్ కదా అక్క. ఇప్పుడు అగో వాళ్ళు ఏదో తప్పు చేసిరు బ్యాక్ లో, అది మనకు తెలియదు, మనకు తర్వాత తెలిసింది ఆ తప్పు చేసిరు అని. ఆ తప్పేదో ఉందని చెప్పి అక్కడ మేము ఇన్వాల్వ్ అయినాము. మాకు పడ్డాయిలే 2-3, మాకు కూడా కొట్టిండు అజ్జన్న. ఎందుకంటే చెల్లెలని నమ్మిండు, మేము చెప్పలేము. దానివల్ల వాళ్ళు విడిపోయారు. వాళ్ళు ఇంకా రూమ్ లో మాట్లాడుకున్నారు. ఇంకా తర్వాత వీడియో కొడదామని అన్నారు. ఇంకా నేను ఇటు సైడ్, కావేరి అటు సైడ్ కూర్చుంది. మాకు అక్కడ మేము బాధపడ్డాము, ఎందుకంటే వాళ్ళు విడిపోవడం మాకు నచ్చలే. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎప్పుడంటే వాళ్ళు నిజంగా లవర్స్ ఉండేనా అంతకు ముందు? కంటెంట్ అది లవర్స్ వీడియోలకు వచ్చింది. ఎస్ఆర్ టీమ్ లో పరిచయం అయ్యారు అనుకుంటా, వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు. లవర్స్ అంట. ఇంకా లవర్స్ వాళ్ళు విడిపోవడం మాకు నచ్చలే. తప్పులు ఎవరితో ఎందుకు కావు? తప్పులు 100 మంది చేస్తారు, 100 మంది అది చేస్తారు, ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకురు, ఏ అండర్స్టాండింగ్ వచ్చినా మనకు తెలియదు. వీడియో అన్నారు, సో కూర్చున్నాము. ఆ వీడియోలో మేము ఏడ్చినాము కూడా, నేను కావేరి కూడా ఏడ్చినాము. ఇంకా ఆ రీజన్ వల్ల వాళ్ళు కలవరు. మేము చాలా వరకు ట్రై చేసినాం కల్పనికి. అన్న ఫిక్స్ అయిపోయింది వద్దని. అన్నకు ఆల్రెడీ బెంగళూరులో గర్ల్ ఫ్రెండ్ ఉందంట. అజయ్ హిందీ అని కాదు, అజయ్ ఏంటి అజయ్ నువ్వు? నాకు అజయ్ ఏమనాలో అర్థం. ఏంటి అజయ్, పండుని వదిలేసాలా నువ్వు బెంగళూరులో, వైజాగ్ లో సెటప్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు అంట. అసలు ఎందుకు నీకు ఇవన్నీ అవసరం అనిపిస్తుంది? ఎందుకు సెటప్లు పెట్టుకుంటున్నావు? పండు ఉంది కదా, పండుతో ఉండొచ్చు కదా మంచిగా. కొంతమంది అంటారు అక్క బెంగళూరులో ఉంది అని, కానీ అది ఎంతవరకు నిజం? ఎందుకంటే మనం టీమ్ లో లేము, మనకు తెలియదు అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధము. లేదు, వాళ్ళ టీమ్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. ఇంకా మనకు తెలియదు కదా అక్క, మనం టీమ్ లో లేము. మనం డాన్స్ అంటే డాన్స్ మీదనే ఉంటుంది నా ఇంట్రెస్ట్ అంతా. ఈ మంది గురించి, మంది ఇటు వేయరు, మంది అటు వేయరు, నేను పట్టించుకో. ఉన్నదంటే నేను అసలు పట్టించుకోనక్క. నువ్వు ఎవరితోనన్నా నువ్వు ఎవరితోనేమన్నా వేయి, నువ్వు ఎవరితోనేమన్నా లంగ పని చెయ్యి, నాకు సంబంధం లేదు. ఉందని చాలా మంది చెప్పారు, నేను నమ్మలే. ఫస్ట్ పాయింట్ నేను నమ్మలే. తర్వాత చెప్పి నిజం అంటే ఏమోనే, అన్ని ఇష్టం దాని ఇష్టం, నేను అందులో లేను, నన్ను ఇన్వాల్వ్ చేయకూర్రి. నేను ఒకటి బెంగళూరులో ఉందని నీకు చెప్పారు, కానీ ఫస్ట్ లో నేను నమ్మలేదు అక్క. ఇంత తొందరగా ఇది బ్రేకప్ అయ్యి కొన్ని డేస్ కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే అక్కడ అస్సలు నమ్మలే. అన్న అక్కడ దాకా పోడు, అన్న చెయ్యడా పని అనుకున్నా నేనైతే. తర్వాత ఉంది ఇక నేను అడగలే, నాకు సంబంధం లేదు. నన్ను అయితే ఒకటే అన్న, నన్ను ఇన్వాల్వ్ చేయకూర్రి. నాకు కొట్ల పంచాయతీలు వద్దు, నాకు ఆ పంచాయతీలే వద్దు. అసలు ఇక నీకు వాళ్ళ టీమ్ తో సంబంధమే లేదు కదమ్మా. యూట్యూబ్ లోకి వచ్చి నీకు బ్యాడ్ కామెంట్లు, నీకు బ్యాడ్ నేమ్ కదా ఇప్పుడు నీకు. అది దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు మరి? ఒక రోజు వాళ్ళే వచ్చి చెప్పాలి నాకు ఆన్సర్ కూడా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు నేను కంటెంట్ అని చెప్పాల్సి కూడా ఎందుకు రీజన్ వచ్చింది అంటే, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. డాన్స్ లో పోతే లడ్డు అంటారు, ఫ్యామిలీలో పోతే లడ్డు అంటారు. మా అమ్మ కమెంట్స్ చూస్తుంది, మా అమ్మ చదువుకుంది, ఆ మాత్రం ఆమె ఇంటర్ కంప్లీట్ చేసింది, ఆమె ఆ మాత్రం చదువు రాదా? సరే డాడీ కంటే తెలీదు, మమ్మీకి ఆ మాత్రం తెలీదా? ఇప్పుడు నువ్వు అంత పడితే నేను ఎందుకు పడాలి ఆ విషయం? నేను ఎవరిని మోసం చేసినా? నేను ఎందుకు లంచన్ అయినా? నువ్వు మోసం చేస్తావు,
నువ్వు వాళ్ళతో నీళ్ళతో ఉంటావు, నువ్వు ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నావు అంటే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. 100 మంది కామెంట్లు పెడుతురు, ఆ 100 మందికి నేను ఆన్సర్ చేయలేకపోతున్నా, 100 మందికి నేను రిప్లై చేయలేకపోతా కదా, ఆ 100 మందికి నేను రిప్లై ఇచ్చుకోకపోతున్నా. ఏదో ఒకరికి ఇద్దరికి అంటే రిప్లై ఇస్తా, ఒకరికి ఇద్దరు అంటే ఆన్సర్ ఇస్తా. నువ్వు ఇంటర్వ్యూ తీసుకోకముందే నేను నార్మల్ గా వీడియో చేసి పెడదాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ లో, కానీ పెట్టలే. ఎలాగా ఇంటర్వ్యూ ఉంది కదా, అందులో నేను క్లారిటీ ఇచ్చేస్తా. నాకు ఎందుకు బ్యాడ్ కమెంట్స్ పెడుతురు, ఇప్పుడు టీమ్ లో లేవు సరే, అది రైట్ అక్క, నాకు అసలు టీమ్ తో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. కానీ టీమ్ లోకి వెళ్ళిన తర్వాత వీడియోలు చేసిన తర్వాత నీకు ఇంకా నీ లైఫ్ ఏదో నువ్వు బతుకుతున్నావు, దాని తర్వాత ఇంకా దెబ్బ కొట్టింది కదా నీకు. డాన్స్ వల్ల రాలే బ్యాడ్ నేమ్, డాన్స్ లో 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారు అక్కడ డాన్స్, ఆ 100 మందిలో ఏంది, నా దాంట్లో ఏముంది, నా దగ్గర చాలా ఫేమస్ పర్సనాలిటీస్ అందరు డాన్సర్స్, మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ డీవాలే పోయి ఆడుతురు. అది రికార్డ్ డాన్స్ అయిపోయిందా? 5+5 రికార్డ్ డాన్సా కాదు, అసలు నార్మల్ డాన్స్ ఏంటి, రికార్డింగ్ డాన్స్ అంటే ఎందుకు అందరు రికార్డింగ్ డాన్స్ అంటే రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటంటే తెలుసాక, ఓపెన్ డాన్స్ ఒకటి ఉంటది, దాన్ని ఓపెన్ డాన్స్ అంటారు, అది రికార్డింగ్ డాన్స్ అంటే. మాది రికార్డింగ్ డాన్స్ అంటే మాది డూప్లికేట్ యాక్టర్స్ ఉంటారు, అంటే నార్మల్ ప్రభాస్, నాగార్జున డూప్లికేట్ వేస్తారు కదా, వాళ్ళతో మాకు ఉంటది డాన్స్. ఇప్పుడు వాళ్ళని చెప్పి వాళ్ళు ఎట్లయితే సినిమాలలో ఉంటారు అలాగే మేము రెడీ అవుతాము, మాది ఉంటది. అలా అని చెప్పి మేము ఇప్పుకొని ఏమైనా చూపించేసినామా, నువ్వు రికార్డింగ్ లాగా చూడు, మాది డాన్స్ బై డాన్స్, సినీ డూప్స్ మాది. అసలు పేరు కూడా నార్మల్, మాది ఒక ఈవెంట్ నేమ్ సినీ డూప్స్. అది డూప్స్ అంటే నార్మల్ అబ్బాయి అమ్మాయితో ఆడడం, దాన్ని పట్టుకొని రికార్డింగ్ అన్నారు. సినీ డూప్స్ లో ఒక గ్యాప్ ఉంటే అందరు అమ్మాయిలతో నడిపిస్తారు. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లైన్ గా లంగవనీలు వేసుకొని డాన్స్ ఆడతారు, అట్లా మేము అందరం ఒక లైన్ లో ఆడతాం, దాన్ని సినీ డూప్స్ అంటారు. దానికి రికార్డింగ్ డాన్స్ అని పేరు పెట్టేసారు. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ ఆ రికార్డింగ్ డాన్స్ ఒకటే వస్తుంది, అది కామెంట్. నేను దానికి రిప్లై ఇయ్యాలా వద్దా, ఏ బేవర్స్ గా నేను ఇయ్యను, నాకు వరస్ట్. రికార్డింగ్ డాన్స్ అంటారు కానీ మరి రికార్డింగ్ డాన్సులు పెడితే ఆ డాన్సులు పెడితే ఎగవడెగవడి చూసేస్తారు. అప్పుడు సిగ్గుశరాలు ఉండేవి, అప్పుడు ఎందుకు వెళ్తారు స్టేజ్ కి ముందు నుంచి నించొని చూస్తారు, అప్పుడు ఎక్కడ పోతుందో సిగ్గుశరం. మరి నువ్వు ఇప్పుడు రికార్డింగ్ ఇది చూపి అది చూపి అంటారు, అరే కొజ్జబట్ట, మరి నీ ఇంట్లో ఉన్నది ఏంది, నువ్వు మీ అమ్మ దాంట్లోకెళ్ళే కదా పుట్టినావు, మీ అమ్మ చూసే కదా పుట్టినావు, చూడుపో ఇప్పుడు మీ అమ్మదే మీ అక్కదో మీ చెల్లెదో, అప్పుడు చూడు నీకు చేత కాదా, చూడు అందులో మాకున్నది ఒకటి వాళ్ళకున్నకటే ఒకటే కదా. నువ్వు అట్లా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి అది చూపి ఇది చూపి అంటే, మా దగ్గర ఏమైనా బంగారం ఉందా, మా దగ్గర వెండి ఉందా, గా మాట స్టేజ్ మీదకి నేను తిట్టేసాక నాకు నచ్చది. బట్టలు ఇప్పి చూపి అంటే ఏం చూపిస్తాం మీకు బట్టలు ఇప్పి, అసలు ఎందుకు వీళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేయకుండా, చదువుకున్న వాళ్ళేనా అసలు, చదువు సిగ్గుశరం ఉంటేనే కదా అక్క మాట అంటారు. ఇప్పుడు నువ్వు చదువుకున్న దాని అయితే నువ్వు చూస్తావు, నువ్వు ఆ సీన్ డూప్స్ వరకే చూస్తావు. ఎందుకు అక్క డాన్స్ అమ్మాయిలు వచ్చి అక్క వాళ్ళు ఎవరెవరు అక్క వాళ్ళు అందరూ వచ్చి నాతో సెల్ఫీ దిగుతారు, వాళ్ళు అర్థం చేసుకునే కదా నా దగ్గరకు వచ్చి దిగుతారు. కొడుకులు కొంతమంది ఉంటారు బ్యాడ్ చేయాలి, మరి ఆ బ్యాడ్ చేస్తే ఇలా బంగారం వస్తుందో లక్ష డబ్బు వస్తుందో నాకు అర్థమైతలే. కానీ నేను ఒకటే చెప్తా, నేను తప్పు చేస్తలే డాన్స్ లా, నేనేమన్నా చూపించినా అని చెప్పి మీరు నాకు తెచ్చి వీడియో చూపియుర్రి, ఆ దినం నేనే గలీజ్ అయిపోతా. మీరు నేనే చూపించుకుంటా 100 వీడియోలు నేనే అప్లోడ్ చేసా, కావాలంటే చూడుర్రి, అందులో నాది ఏమన్నా అనిపించిందేమో. రికార్డింగ్ ఇట్లా వచ్చి చూపిస్తే నువ్వు ఇది చూపి నువ్వు ఇది ఇంతున్నాయి అంతున్నాయి అని అంటారు, సో బాధ అనిపిస్తుంది. ఆలోచిస్తే నైట్ వైట్లా మేము పడుకునే టైంలో ఆలోచించి ఏడుస్తాము, అమ్మా ఇంతనా నేను ఎందుకు ఈ దాంట్లోకి వచ్చిన. ఒక దిక్కు ఫ్యామిలీ, అప్పట్లో ఏంటంటే అక్క నేను డాన్స్ పోకముందు మా అక్క అనేది చూసుకునేది, ఇప్పుడు మా అక్క అనేది ఆమె కూడా పెళ్లి చేయాలి, ఆమె డాడీయా కొంచెం డ్రింక్ చేస్తారు, మమ్మీ ఒక్కటి చేసుకోవాలి అంటే మమ్మీకి ముందే ఆస్తమా, మమ్మీకి ఒక్కటి చేయాలని ఎప్పుడు నేను మమ్మీని సుఖంగా చూసుకోవాలని నాది ఉంటది. ఆమె స్టేజ్ ఆమెది, నా స్టేజ్ నాది, మమ్మీని ఎప్పుడు తగ్గనియా. నేను పోయిన డాన్స్ కి తప్పేముందల్లా, తెలుసా నేను కామెంట్ చేసే వాళ్ళే కానీ నిన్ను అట్లా బ్యాడ్ చేసే వాళ్ళు అసలు నీ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, వాళ్ళకి బాధ్యత ఉండదు. మీరు అంటారు రికార్డింగ్ డాన్స్ అని, నా అంత సంపాదించి నా ముంగడ చూపియుర్రి, నేనే గులాం అయిపోతాడా. నేను ఇప్పటికిప్పుడే ఆ 2 months నేను ఎక్కువ తీసినాక డబ్బులు మీరంతా తీసి చూపియుర్రా, నేను అనుకుంటా అవురాబాయ్ నువ్వు మొగన్వి నువ్వు ఆడదాను అని. తీయనికి చేత కాదు, చాతగాని మాటలు మాట్లాడతారు, చాతగాని లంజోడుకులు. నేను ఇట్లానే మాట్లాడతాక, ఎందుకంటే చాతగానప్పుడు నాతో చేసి చూపిమని డబ్బులు చూస్తా, నేను చెయ్యనికి చేత కాదు, అడుక్కుంటారు ఒక 100 రూపాయలు కొట్టు 200 కొట్టని. అప్పుడెక్కడ పోయిందా మరి ఇజ్జత్, పైసలు కొట్టినప్పుడు ఇజ్జత్ ఉండదు, కానీ మేము డాన్స్ ఆడితే ఇజ్జత్ పోయిందా మాది. వస్తు మా అమ్మకి చెప్పిరంట, మా అమ్మ ఒకటే అన్నది నా బిడ్డ ఇష్టం, అది దాని కానీ రెమ్మైందేనో మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటది, ఎందుకంటే మమ్మీకి తెలుసు. కూడా కంప్లైంట్ చేసిరా, మమ్మీ ఏంటంటే నన్ను అన్నరి నాకు వచ్చి చెప్పిరు ఈ మాట, పోయి నా బిడ్డకి చెప్పిరు అనుకో, నా బిడ్డ మిమ్మల్ని ఆడనే కొడుతుంది, లేదా చక్కవి PS లో కూర్చుంటది, చూసుకోరు మరి దాన్ని. ఎందుకంటే మమ్మీకి తెలుసాక నా మైండ్ సెట్ చాలా వేరు, నేను లంగ పని చేసిన నేను లంగ పని చేసిన నేను ఒంగుంటా, తల దించేసుకుంటా అన్నే,
నేను లంగ పని చేయలేదు, దొంగ పని చేయలేదు, నేను ఎందుకు తల దించుకోవాలా? నీకు చేతగానప్పుడు చేతగాని మాటలు మాట్లాడి వేస్ట్. నువ్వు అవును నువ్వు మోసం చేసినావు, నువ్వు ఇది చేసినావు, నీ క్యారెక్టర్ ఏంటి అంటే, నా క్యారెక్టర్ జడ్జ్ చేసే రైట్స్ నీకున్నాయా? మా అయ్య మా అమ్మనే నా క్యారెక్టర్ జడ్జ్ చేయరు, నీకు ఆ రైట్స్ ఉన్నాయా? నేను పెట్టే తిండికి అక్క 100 మందికి ఒకవేళ లేవంటే కూడా నేను ఆ 100 మందిని చూసుకుంటా తెలుసా? అరే లేవు పాపం చూసుకోర్రా, తిండి కాడ ఏంద్రా అంత గలీజ్ చేస్తురని అట్లా చూసుకుంటా. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది చేసారు అక్క, నా ఫ్రెండ్స్ నా ఇట్లా పండు కావేరా అంటలే, నా ఫ్రెండ్స్ లో కూడా నా స్కూల్ లైఫ్ లో చాలా మంది చేసారు. కానీ ఇప్పటికి కరెక్ట్ గా ఉన్నాడంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడే, అబ్బాయి ఒక్కడే ఇప్పటికీ నాతో స్టిల్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మేము ఇద్దరము. కానీ ఎప్పుడు నేను ఏడుస్తున్నా అన్న, నేను డ్రింక్ చేసినా అన్న, బాధలే చేస్తా, నాతోనే ఉంటాడు. కానీ ఎప్పుడు నన్ను చిన్న చూపు తీసి వాడేలేవాడు. వాడు ఒక్కడితో నేను ఇప్పటికీ స్టిల్ వాడు ఒక్కడే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. అది మమ్మీ వాళ్ళకి కూడా తెలుసు, మమ్మీ కన్నా ఎక్కువ అంటాను నేను వాడిని. మా మమ్మీ నవ్వుతుంది, మమ్మీ నేను అందరం ఇట్లా పక్క పక్కనే ఉంటాం కదా, మమ్మీ వాడికి కంప్లైంట్ ఇస్తుంది, అది చూడు సుమిత్ర మా మాట ఇంటలేదు, నాకు ఫోన్ చేస్తాడు, అట్లా ఉంటది మా బాండింగ్. కానీ ఇంకొకటి చాలా మంది డాన్సర్స్ చాలా బాధపడతారు కదా, వాళ్ళేదో వాళ్ళ పొట్ట గుట్టు కోసం వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు, వాళ్ళందరినీ మమ్మీ ఉంది డాడీ లేడు, అవును అప్పుడు నువ్వేం చేస్తావు? నీకు జాబ్లు ఎంత వస్తాయి? 20,000 వస్తాయి. ఆ 20,000 ఎన్ని రోజులు చూసుకుంటావు? ఇంటి రెంట్ కడతావా, కరెంట్ బిల్ కడతావా, రాషన్ తెస్తావా, బయట నీకన్నీ గోల్డ్ నువ్వు కొంటావా, నీకు పెళ్లికి కూడా నీకు కావాలి, ఎంత చూస్తావు? ఆ 20,000 నీకు మిగులుతాయా? 1,000 రూపాయలన్నా మిగులుతాయా? మిగిలాయి. డాన్స్ చేస్తే ఏం ప్రాబ్లం అయిపోయింది? మేము చేసేది డూప్స్ రా బాబు, రికార్డింగ్ డాన్స్ కాదు అని ఎంత మందికి ఎక్స్ప్లెయిన్ చేసిన. అది రికార్డింగ్ డాన్స్ కాదు, డూప్స్. రికార్డింగ్ డాన్స్ అంటే టవల్ డాన్స్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, టవల్ కట్టుకుంటారు, టవల్ డాన్స్ అని ఒకటి ఉంటది, ఓపెన్ డాన్స్ అని ఒకటి ఉంది. ఆ రికార్డింగ్ డాన్స్ పెట్టినప్పుడు మేము సినీ రూమ్స్ అక్కడ ఉండం, మమ్మల్ని లెఫ్ట్ చేసేస్తారు అక్కడ నుంచి. మేము వెళ్ళిపోయినాక మా పేమెంట్ ఇచ్చేస్తారు, మేము తినేస్తాము, మేము వెళ్ళిపోతాం ఇంటికి. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు తెలుసు. అప్పుడు కూడా మా స్టేజ్ మీద స్టార్ట్ చేయరు, వాళ్ళది చెట్లలో పెట్టుకొని చెట్ల మధ్యలో స్టార్ట్ చేస్తారు. దాన్ని రికార్డింగ్ డాన్స్ అంటారు. అది మంచి డాన్స్ అయిపోతుంది కొడుకులకి, మేము చేసేది రికార్డింగ్ డాన్స్. అక్కడ రీతి లేని కొడుకులు మాట్లాడతారు. అట్లా వైజాగ్ ఒక్కొక్క కొడుకుని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది ఆ మాట మాట్లాడితే. మేము చేసే డూప్స్ అక్కడ మళ్ళీ ఇంత పోస్టర్ ఉంటది, మాది బ్యానర్, బ్యానర్ మీద ఉంటది డూప్స్ అని, సినీ డూప్స్ అనే ఉంటది. మరి చదువు రాదా? సంకనాకానికి వచ్చి చూస్తారా మా డాన్స్? ఏమనంటే నువ్వు ఇది చూపి అది చూపి అని. మీ అమ్మలై చూడుర్రి, మీ అక్క చెల్లెలై చూడుర్రి, కావాలంటే వాళ్ళని తీసుకురా, నేనే ఇప్పి చూపిస్తా. మీ అమ్మలై మీ చెల్లెలై ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటది, అలా చూసుకొని వచ్చి మాది చూడాలా. మేము కష్టం చేయనికే పోతున్నాం. ఆ 3-4 అవర్స్ ఆడితే మాకు ఆ పైసలు వస్తాయి అక్క, ఉత్తిగేం రావు. సమ్ టైమ్స్ డాన్సర్ కి ఫుడ్ కూడా ఉండదు తెలుసా, అలాగే అక్క ఫుడ్ అని కాదక్క, మేము తినేది 10 o'clock అయితే మేము తినేది 2 o'clock, పడుకునేది 4 o'clock, లేస్తాం మళ్ళీ 10 కి, 12 కల్లా స్నానం చేసుకొని 2 కల్లా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతాం తెలుసా. ఒక్కోసారి అయితే అరకు ఘాటీ ప్రోగ్రామ్ పోతాము, చలి అసలు నువ్వు తట్టుకోలేవాడు ఆ డాన్స్. అక్కడికి పోతే 11 కి స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్, 5 కి దించుతారు స్టేజ్. 12, 1, 2, 3, 4, 5, 6 అవర్స్ ఎవరైనా ఆడతారా? ఓపిక ఉంటుంది ఒక ఆడదానికైనా ఒక మొగోనికైనా. అర్థం చేసుకోరు, మాటలు మాట్లాడతారు. ఆ చాతగాని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. బయట వాళ్ళే కాదు, ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళని కాదు, ఇప్పుడు ఎవరైతే మన పార్ట్నర్స్ ఉంటారో లేదంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోరు, ఇదేంటి అదేంటి, మళ్ళీ డబ్బులు వేస్తే హాయిగా తీసుకుంటారు. ఇచ్చేసే సుమిత్ర సంపాదించింది దాన్ని చేద్దాము, సుమిత్ర మెల్ల జార్పించేద్దాము, తీసుకోమోదాం బయటికి, దాని అన్న అదే చూసుకుంటుంది, దాని గుర్తిద్దాం ఎలా అంటారు. అంటే నేను అది ఫుక్కట్టుకున్నాను, అట్లా కష్టపడితే పైసలు వస్తున్నాయి, నా ఫ్యామిలీని చూసుకోవద్దా నేను, నా అనుకోని నేను చూసుకోవద్దా ఏమి, నా చెల్లె తమ్ముడు ఉన్నారు, వాళ్ళని చదివించుకోవాలి నేను. సరే నేనంటే చదువుకోలే, కాలేజ్ వల్ల దానివల్ల కొంచెం ఇష్యూ వల్ల నేను వదిలేసిన నా చదువు వదిలేసిన. ఆ మాత్రం సెన్స్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఎంతెంత సంపాదించుకోవాలి, ఎవరిని ఏడదాకా చూడాలని. అప్పటి నుంచి ఇంకా నేను ఎవరిని పట్టించుకోవట్లే అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనుషులను నమ్మతలే, నమ్ముడు కన్నా మూసుకొని ఉండడం బెస్ట్. పైపైన మాట్లాడుకొని నీ దారి నువ్వు పోరా, నా దారి నేను పోతా అన్నట్టు ఇంకా ఆ రూల్లోనే ఉన్నా. నా డాన్స్ నేను చేసుకున్నా 2 months అయిపోయింది. నిన్న వచ్చినాయి హైదరాబాద్కి. ఓకే, సో నీ ప్రొఫైల్లో కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, చిన్న క్యూట్ గా పిల్లోడు, ఎవరు అబ్బాయి? అబ్బు అక్క పేరు. అవును, అబ్బు వైజాగ్ లో ఉంటాడు. ఎందుకే అమ్మ మళ్ళీ వైజాగ్ వాళ్ళు అంటావు? వైజాగ్ వాళ్ళు అంటేనే భయం అవుతుంది. వైజాగ్ లో కొంతమంది ఉంటారు అక్క, స్క్రాబ్ మరి అంతేం ఉండరు. ఒక వరంగా చెప్పాలంటే నా బాయ్ ఫ్రెండ్ అమ్మ బంగారం ఆడైతే, చాలా మంచోడు, నాకైతే చాలా సపోర్ట్. ప్లస్ ఇంకా ముస్లిమ్స్ చాలా సపోర్ట్ చేస్తాడు, లెవెల్ మన్. అసలు ముస్లిం ఫ్యామిలీస్ లలో వాళ్ళు బుర్కా వేస్తే తీయరు, ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాడు అబ్బాయి. అంటే వాళ్ళ దాంట్లో బుర్కా వేయరు అక్క, వేరే బుర్కా వేయరు అని సపోర్ట్ చేస్తాడు. ఈ డ్రెస్సింగ్ స్టైల్ కన్నా నేను గలీజ్ మాటలు మాట్లాడతా, ఎప్పుడు చూడలేడు అట్లా నన్ను, నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉండవు.
నేనే ఇంకా వాడికి నువ్వు నాకు నచ్చినట్టే ఉండాలంట నేను, అంటే నాదే గెలవాలి అని. కానీ ఎప్పుడు ఈ వీడియోస్ వల్ల ఎప్పుడు గొడవ పెట్టుకోలేదా తను, ఈ డాన్స్ల వల్లనో ఈ వీడియోల వల్లనో? వీడియో వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అక్క. వీడియోస్ చేయకమ్మా, కంటెంట్ వీడియోలు చేయకు, నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు నేనేం చెప్పాలి అని. ఇంకా వాడికి ఉంటది కదా అక్క, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అరే ఏంద్రా సుమ్మి అలా చేసిందంట, వాడికి ఆన్సర్ రావాలి కదా. ఇష్యూస్ వస్తుండే. ఇంకా నేను అప్పటికే యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు. పట్టించుకోకరా లైట్ అని చెప్పి నేను అన్న వద్దనికి కూడా రెడీ అయిపోయినా యూట్యూబ్ గురించి. అవునా? యూట్యూబ్ గురించి రెడీ అయిపోయినా వద్దనికి. ఇంకా తర్వాత రియలైజ్ అయినా యూట్యూబ్ గురించి నా బాయ్ ఫ్రెండ్ నేను వదులుకోవడం అని. అప్పుడు రియలైజ్ అయినా. ఇంకా డాన్స్ వల్ల అంటావా అక్క, డాన్స్ వల్ల ఆడికి ఏంటంటే డాన్స్ నచ్చదని కాదు, నా పిల్ల 10 మందిలో ఎందుకు ఆడడం, నా పిల్ల ఎందుకు ఆడడం అని చూస్తాడు. అమ్మ నా పిల్ల ఆడొద్దు 10 మందిలో, దీనికి ఎందుకు ఇంత కష్టం అని చెప్పి ఆడతాడు. కానీ ఎప్పుడని చెప్పి ఎంత విడిపోయి దాకేమైతే ఇంక గొడవ రాలి, ఏదో గొడవ అవుతుంది ఒక రోజు మాట్లాడుకోము, సెకండ్ డే మళ్ళీ మాట్లాడు. ఒకవేళ ఆయన డాన్స్ మానేయమంటే మానేస్తావా ఆయన కోసం? మానేయాక మానేయాము, ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి కదా అక్క. ఎవరో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ వచ్చిందని చెప్పి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది నేను, మమ్మీ వాళ్ళు చూసుకున్నాను, వాళ్ళని ఎట్లా వదులుకోవాలి? అక్కడ వాళ్ళని వదులుకొని ఇక్కడ వీడిని వదులుకోను. నువ్వు అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటే నువ్వు అర్థం చేసుకో. ఒక రోజు వస్తే నేనే మానేస్తా బై డాన్స్, నేనే మానేస్తా రెడీ అయ్యి, నేనే మానేందుకు రెడీ. కొంచెం ఇష్యూ ప్రాబ్లం ఫ్యామిలీ వల్ల, అక్కకి పెళ్లి చేయాలన్నా మా దగ్గర ఉండాలి. ఇప్పుడు అక్కకి పెళ్లి చేయాలంటే బంగారం, ఇల్లు అంటే కట్టిన అక్క, నేను కష్టపడ్డా. ఇల్లు కట్టినవా? ఇల్లు కట్టించేసిన, కష్టపడ్డా. హైదరాబాద్ లోనా ఒడిస్సాలో 2 floors కట్టించేసిన. చాలా కష్టపడ్డా. ఎంత నీ ఏజ్ అసలు? ఇవన్నీ ఎప్పుడు చేసావు? నాకు ఇదంతా తెలియదు. జస్ట్ నువ్వు కష్టపడతావు, జనరల్ నీది ఇలా కామెంట్స్ అంటావా బ్యాడ్ అవి వస్తున్నాయి నేను, కానీ ఇదంతా కష్టపడతా, వెనకాల పైసలు వేసుకుంటా అట్లా అని చెప్పి నా సుఖం చూసుకోను. అమ్మో షాపింగ్ చేయాలి, అమ్మో వీళ్ళతో తిరగాలి, మెయింటైన్ చేస్తావు బట్టలు కూడా. ఇక మమ్మీ ఏంటంటే మమ్మీ డాడీ నన్ను గారభం చూసుకురాక, ఒక మొగోన్ లెక్క పుట్టినా, నేను ఒక ఆడదాని లెక్క పుట్టినా కానీ అన్ని మొగ బుద్ధులే నా దాంట్లో. రౌడీగా మొగగాని లెక్కనే తిరుగుతారు రోడ్డు మీద, ఇట్లా వేసుకొని అట్లా వేసుకొని ఏముండదు. మమ్మీ వాళ్ళు ఏదైనా గారభంగా చూసుకోరు. ఇంకా ప్రాణం ఎక్కువ ఉంటుంది నా మీద వాళ్ళకి, ఎంత కాకపోయినా చూసుకోవడం. ఇంకా వాళ్ళకి ఏముంది, మమ్మీ ఒకటి కష్టపడ్డది అనుకో, ఆమె ఇల్లు ఏడ కడుతుంది, ఆమెకు అంత ఓపికే ఉండదు. మా అమ్మకి కష్టపడి ఇల్లు కట్టినాం. అక్క నేను ఇద్దరం, అక్క సగంలో కట్టింది, ఇంకా అక్క దానివల్ల అక్కకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటది అక్క. ఆమె కొంచెం అంత ఓపిక ఉండదు మనుషులకి, ఎంతవరకు చేయాలి అంతవరకు. ఆడవాళ్ళు ఎన్నని చేస్తారా, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్. ఆడవాళ్ళే పోరాడుతూనే ఉన్నారు. తమ్ముడు చిన్నోడు ఆడు ఇప్పుడు 9th క్లాస్, దానివల్ల చదివియాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి మాది అని చెప్పి ఇల్లు కట్టించేసిన. ఇంకా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు గ్రాండ్ గా మ్యారేజ్ చేద్దామని ఇల్లు కట్టించేసి, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేలో పోతాం అక్క ఒడిశాకి మేము. ఓకే, అటే ఉంటావా ఇంక ఇటు వస్తావా? వచ్చేస్తాం 1 month. జస్ట్ వచ్చేస్తారా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు? ఇల్లు ఇంకొంచెం ఉంది, అలా సామాన్లు అన్ని కొనేసుకొని ఇంటర్న్షిప్ చేసి వచ్చేస్తాం. ఓకే, సో ఇదనమాట. అండ్ నీ రీల్స్ లో ఒక కావేరి వీడియో, మీ ఇద్దరు ఏది ట్రైన్ దగ్గర ఏడుస్తున్నారు, అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందా మీ ఇద్దరికి? అప్పట్లో నాది కావేరి చాలా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండే, చాలా. అప్పుడు పండు కన్నా నేను కావేరి ఎక్కువ తిరుగుతుండే, టైం స్పెండ్ చేస్తున్నా ఏదైనా ఉన్నా. ఎందుకంటే పండు అజన దగ్గర ఉంటది, కింద మేమందరం గర్ల్స్ అందరం ఒక దగ్గర పడుకుంటాం. ఇంకా నేను కావేరి కొంచెం చబ్బి ఉంటుంది, దాని మీద కాలు చేతులు ఏంది నాకు నిద్ర రాకపోతుండే, ఇంకా అలా పట్టుకొని పడుకుంటుండే, బాండింగ్ మంచిగా ఉంటుండే. అప్పుడు నేను దాంతోనే వైజాగ్ పోతే ఇంకా దానివల్ల నేను ఏడ్చిన, అంటే బాయ్ ఫ్రెండ్ గురించి నన్ను వదిలి దూరం వెళ్ళిపోతున్నాను ఏడ్చిన. కావేరి నాతో రాలే హైదరాబాద్ కి, నేను ఇంకా నా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి ముగ్గురం వెళ్ళిపోయినాం హైదరాబాద్ కి. దానివల్ల వచ్చేవే కావేరి బాధ అనిపిస్తుంది అని చెప్పి దాని గురించి కూడా ఏడ్చిన, ప్లస్ నా బాయ్ ఫ్రెండ్ గురించి మెయిన్ ఏడ్చింది అందులో. ఇంకా అందులో అది అప్పుడు వీడియో కొట్టింది. కానీ ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రం ఇప్పటికీ అదే ఉందనుకుంటున్నా, కానీ ఇప్పటికి అట్లా లేదు. ఇంకా బ్రేక్ అయిపోయింది అప్పుడే ఆ షో వల్ల. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ కాదు, పండు దాంట్లో కానీ నీ దాంట్లో కానీ మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిన తర్వాత రీల్స్ ఉంచుకున్నారా, డిలీట్ చేసుకున్నా? ఉంచుకున్నాం అక్క. తను ఉంచుకుంది, నేను ఉంచుకున్నా. ఇప్పుడు వాళ్ళకి తీసేయాలనిపిస్తే వాళ్ళు తీసేసుకుంటారు, నేనైతే తీయలే. అట్లనే ఉన్నాయి, ఉంచుకున్నా. నీ 2 అకౌంట్లు ఉన్నాయి, ఒకటి 55,000 ఉంది, ఒకటి 50 ఉంది. అలా ఏ అకౌంట్ రియల్ అకౌంట్ ఫాలో కొట్టాలో అర్థం కావట్లేదు. 59 బ్రోకెన్ గర్ల్స్ ఉన్నది, ఫస్ట్ నుంచి నా బాయ్ ఫ్రెండ్ వి అప్లోడ్ ఉంటాయి, అది నా ఒరిజినల్ అకౌంట్. ఇంకొకటి చిల్లి కూడా టిక్ పెట్టిరు, అదేదో 52-54 ఉన్నాయి ఫాలోవర్స్, అది నా ఫేక్ అకౌంట్. అందరూ దానికి మెన్షన్ చేసేస్తున్నారు నా డాన్స్ వీడియోలు, అవి వైరల్ అయిపోతున్నాయి. సో బ్రోకెన్ గర్ల్స్ ఉమ్మి పింక్ శారీ అనేది నా అకౌంట్ కానే కదా, అది నేను చాలా వరకు స్టోరీ పెట్టినది ఫేక్ ఐడి, దానికి అసలు మెసేజ్ చేయకండి, రిప్లై చేయకండి. ఆడోడో వానికి తెలియాలా, నేను ఆమె పొచ్చడు బూటులు తిట్టినా, ఆడని బ్లాగే చేసి పడతాను నేను.
అందుకనే ఇప్పుడు లాస్ట్ అది కూడా చెప్తున్నా, పింక్ కలర్ శారీ ఉంటది, అది నా ఫేక్ ఐడి. నా రియల్ అకౌంట్ నాది, నా బాయ్ ఫ్రెండ్ అబ్బుది నాది పిక్ ఉంటది, సేమ్ పిక్. అబ్బుది నాది సేమ్ పిక్, ప్రొఫైల్ పిక్. అది నా ఒరిజినల్ ఐడి. 59 ఫాలోవర్స్. లవ్ చేసే వాళ్ళని నమ్ముతావా? లవ్ మీద నమ్మకం ఉంది అసలు నీకు? నిజం చెప్పు. మళ్ళీ ఎట్లా బాయ్ ఫ్రెండ్ అని ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఆయన రేపు ఈయన కూడా పోయింది అనుకో, ఏం చేస్తావు? పోడక్క. నేను ఎట్లా చెప్తావురా నువ్వు? యూట్యూబ్ అనుకోని మీ అజ్జన్న అట్లాంటి వాళ్ళనే నువ్వు ఏంటంటే అక్క, నేను ఇష్టపడ్డాం కానీ అబ్బుని, అబ్బు నన్ను పరంగా ఇష్టపడతాడు. నేను ఎక్కువ టైం ఇయ్య వాడికి. వాడు ఏంటంటే నా పక్కనే ఉండాలి, నాతోనే ఉండాలి, ఇది ఎప్పుడు చెడుదారిపోదు, దీని అందరు మోసం చేస్తారు, ఇది ఇంకెంత బాధపడుతుంది. ఆయనకు తెలుసాక నేను ఏ టైంలో ఏం చేస్తుంటాడు? చదువుకుంటుండు. నీకంటే చిన్న పెద్ద ఆయన? చిన్న. అవునా? ఏ మీకు లవ్ ఎలా కుదిరింది? నాకైనా చిన్న. లవ్ అంటే కావేరి వాళ్ళ ఫ్రెండ్ అబ్బు. అరే నీకు నమ్మకం ఉందా? ఉంటాడా వదిలేస్తాడా? ఉంటాడక్క. కానీ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంది. పెళ్లి మీద ఇంట్రెస్ట్. చిన్న పిల్లడు కదా ఆయనకుందేమో. నువ్వు చూస్తే హిందూ, ఆయన చూస్తే ముస్లిం, తర్వాత ఇది కదా ఒప్పిస్తాం అక్క, ఫ్యామిలీలలో ఒప్పిస్తాం. వాళ్ళు ఒప్పుకుంటారు కానీ మీ ఇద్దరికి ఇష్యూస్ రావా తర్వాత? షోరా? చాలా ఆడి మీద అయితే చాలా నమ్మకం. ఇంతమంది నేను చేసిన కొంతమందిని చేసిన వాళ్ళ కొంచెం మోసపోయినా బాధపడక, వీడి వల్ల నేను ఒక్కసారి కూడా వదిలేయాలి దరిద్రం అమ్మ నన్ను లవ్ చేసిన ఎప్పుడు అట్లా అనుకోలే. అమ్మ మంచి చూసుకుంటా. నేను ఏడుస్తే ఏడవని ఏడు, మనకి ఎవడని ఏడుస్తే నచ్చది. నేనని వెరైటీగా ఉందిరా, మనకంటే ఏజ్ తక్కువ లవ్ చేసి ఇంత క్రిస్పీగా ఉంటది అని నాకు తెలియదు. మంచోడక్క వాడు. నాకన్నా ఎక్కువ అనుకుంటది. నా పక్కన వచ్చి కూర్చోవాలి, నా అత్తనే ఉండాలి, నా వెనకనే తిరగాలంటాడు వాడు. నేనేమో అరే జిద్దులా గుచ్చుకున్నావురా, నాకు జరగరా నువ్వు అంటే జరగడు నీతోనే ఉంటా. లవ్ మీద అయితే నమ్మకం లేకపోయినా ఆయన మీద ఉంది. ఆయన మీద ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు? అందరు కట్ అయిపోయారా? ఎవరు లేరక్క. విఘ్నేష్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఆడొక్కడే ఉన్నాడు అంతే, ఇంకేం ఉన్నాడు. ఇంకొంతమంది అంటే నా సీనియర్స్ అంతే. కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ లో కూడా ఆడపిల్లలు వద్దు, అందరు మొగోళ్ళే ఫ్రెండ్స్. అయ్యో అదేంటి ఆడపిల్ల వద్దు అంటున్నా? ఆడపిల్లలు ఉంటే అగక్కో, ఇప్పుడు పోయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తాడు నువ్వు సుమితో మాట్లాడకంటాడు. ఆ పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట నాతో మాట్లాడేది. ఇట్లా ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ ఇట్లానే అయింది, ప్రియాంక అని ఉంది. నీతో ఎందుకు మాట్లాడద్దు? సుమిత్ర చెడగొడుతుంది, సుమిత్ర ఇది చేసింది. ఈ రోజుల్లో ఎవడైనా చెడగొడుతుంటే చెడిపోయే రకాలు ఉన్నారా? వాళ్ళ చిన్న పిల్లలు అనుకుంటా. దానివల్ల నేను ఆడపిల్లల్ని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకోను. కానీ నమ్మినా అంటే పండుని కావేరిని నమ్మిన ఫ్రెండ్షిప్ విషయంలో. బ్రేకప్ అయిపోయింది, బాండింగ్ పోయింది. ఇంకా దానివల్ల మళ్ళీ అతికే ఛాన్స్ ఉన్నాయి ఏమైనా? అతికే ఛాన్స్ ఉన్నా అతికి నా ఫేక్ గానే ఉంటారు. అది నా మనసుకు అయితే తెలుసు. ఫేక్ గానే ఉంటారు, ఫేక్ రిలేషన్షిప్ లో ఉంటారు. రియల్ గా అయితే ఉండరు కదా. ఎంత కాకపోయినా రియల్ గా ఉండడం కావాలి నాకు. ఫేక్ ఉండదు. ఫేక్ అయితే నేనేం చేసుకోవాలి ఫేక్ ని? ఫేక్ వద్దాక నాకు రియల్ ఉంటా అంటే ఇప్పుడు ఆ బాండింగ్. కానీ అవి కలిసిన బాండింగ్ ఉండదు మాది, ఫేకే ఉంటది. కానీ మొత్తానికి అయితే నువ్వు ఒక పెద్ద బ్యాడ్ నేమ్ మూట అయితే ముడి కట్టుకున్నావు. మరి అది ఎప్పుడు పోతుందో చూడాలి. నువ్వు ఏం చేస్తావు? ఇంటర్వ్యూలో పోతుండొచ్చు మరి ఆ బ్యాడ్ నేమ్. ఎందుకంటే అన్ని క్లారిటీ ఇచ్చిన నేను. కొన్ని వాళ్ళ పర్సనల్ నాకు తెలీదు, నేను ఇన్వాల్వ్ గా నా పర్సనల్స్ వల్ల. నా విషయంలో ఏంటంటే నేను డాన్సర్ని పోయి లంగతనం చేయ, ఏదున్నా రెస్పెక్ట్ గా పైసలు సంపాదిస్తా, నా ఫ్యామిలీతో నేను ఉంటా. లంగతనమ్మా 10 మంది మోసం చేయలే, 10 మందితో నేను ఏం చేయలే. చేసింది అబ్బుతోని, ఉన్నది నేను అబ్బుతోనే. నాది అబ్బుది 11th month అక్క, ఇది రన్ అవుతుంది మా లవ్ స్టోరీ. ఆడిది నాది కలిసిన డేట్ కూడా ఉంది నా చేతి మీద. ఏంటి డేట్ ప్రింట్ చేయించుకున్నారా? నాది వాడిది కలిసి చేతి మీద ఏందవన్నీ కత్తుగాట్లు? కొన్ని ఫ్యామిలీ గురించి, కొన్ని నా ఫస్ట్ నా నిబ్బి లవ్ ఉన్నప్పుడు, నా స్కూల్ లవ్ ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు చేతులు కోసుకోవాలి. కొన్ని ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలు అలా కొట్లాటలు అవుతాయి కదా, ఇంటికెళ్ళి వెళ్ళిపోవాలి, నాకు కోపం వస్తుంది, నేను కోసుకుంటుండే అంతే. దాని నుంచి ఇంకెవరి గురించి నేను కోసుకోవాలి. సో నేను చెప్పాలనుకున్నది ఫైనల్ ఏంటంటే, తను రికార్డింగ్ డాన్స్ ఆడుతుందా, డ్యూయట్ డాన్స్ ఆడుతుందా, అట్లా ఒక మనిషిని జడ్జ్ చేసి తన కింద బ్యాడ్, నువ్వు మంచి చెయ్యి నీకు బ్యాడ్ కామెంట్లే వస్తాయి. కానీ ఈ విషయంలో నాకు అది చాలా రాంగ్ అనిపించింది. మీరు అందరు చేసేది ఏమైనా అర్థం చేసుకున్నారు, కొంతమంది 50% అర్థం చేసుకోరు. అక్క నువ్వు చేసేది కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు కమెంట్స్ అయితే కొంచెం వస్తున్నాయి. కొంతమంది అర్థం చేస్తారు, ఆ కొంతమంది అర్థం చేసుకొని నాకు సంబంధం లేదనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ మాట్లాడకపోతే వాళ్ళే నన్ను అనేస్తారు. ఇప్పుడు వాళ్ళు నేనంటే వాళ్ళు నన్ను అంటారు. అట్లనే చాలా వరకు బూతులు తక్కువ చేసిన, అన్ని తక్కువ చేసిన. ఇంకా నాతో కాదు. ఇక కాదు, నీ బాడీ మీద చాలా టాటూస్ ఉన్నాయి, ఏంటి అవన్నీ? ఇది మమ్మీ డాడీ నేమ్, ఏం పేరు? సుస్మిత శ్రీకాంత్. మమ్మీ పేరు, డాడీ నేమ్. ఈ టాటూ నాది పండుది ఫ్రెండ్షిప్ కి వేసుకున్నాం. పండు దగ్గర కూడా ఉందా? పండు చేతి మీద ఇక్కడ ఉంటది, ఇక్కడ టాటూ ఉంటది.
సేమ్ టాటూ మా ఓకే ఇద్దరిది. ఇక మిగతా టాటూలు అక్క ఇవి ఇది నేను అబ్బోది. డాడీ నాకు చాలా ఇష్టం. డాడీ నేమ్ ఒకటే ఉంటది డాడీ అని. మిగతా టాటూలు అలా షోక్ కేసేసుకున్నాం. ఇంకా టాటూలు అంటే ఇష్టం. ఓకే ఇంకా ఇప్పుడు గ్యాప్ లేదు, ఇప్పుడు వేయించుకుందామా ఇంకా అలా వేయించేసిన. ఓకే సో ఫైనల్ ఇదనమాట. సో చూసారు కదా, చాలా క్లారిటీస్ అయితే వచ్చుంటాయి ఎందుకు సుమిత్ర అజ్జుపండు టీంలో రావట్లేదు, ఏంటి ఏం జరిగింది అనేది. బట్ నాకు అనిపిస్తుంది పాపం అనవసరంగా బ్యాడ్ నేమ్ మూట కట్టుకొని ఏదో అయిపోయినావు. ఒరిజినల్ గా జెన్యూన్ ఏరా, కానీ వీడియోలలో యాక్ట్ చేసి అదే నిజం అనుకుంటున్నారు జనాలు అందరూ. ఏం చేస్తాం దానికి, ఏం ఇప్పుడు ఏం చేయలేము, దాన్ని ఎంత చేసినా మనం ఏం మార్చలేము. అది ఎట్లుంది రన్ అవుతుంది. కానీ ఇప్పుడు అందరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటాం. అవసరం లేదు అక్క, నాతో ఎవరు ఉంటారు, మమ్మీ డాడీ అక్క చెల్లెలు అబ్బు ఫ్రెండా మావాడు ఒకటి ఉంటాడు అంతే, ఎనఫ్ అనమాట. సో ఫైనల్ గా ఇదనమాట ఇంటర్వ్యూ. ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నావా? నువ్వు సరే ఒకటే చెప్తారా అక్క, వెనకాల మాట్లాడకండి, ముందా నాకు ఫోన్ చేయరు లేదా నా ముంగడు వచ్చి మాట్లాడు. నేనేం కొట్టా తిట్టా, నేను అసలు ఏమన్నా ఎవరైనా తిడుతున్నా కొడుతున్నా అంటే నేనేమన్నా. ఉంటే నా ముందొచ్చి మాట్లాడు, నా ముందొచ్చి నన్ను తిట్టి చూపి తర్వాత నేను తొక్కి చూపించకపోతే నా పేరు మార్చుకుంటా. రంజీ అన్నావు, నువ్వు రంజన్ ప్రూవ్ చేయి, నేను బరాబర్ ఒప్పుకుంటా. నువ్వు నేను ప్రూవ్ చేస్తా. నేను అక్కడ ఎవరైనా సరే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ముందొచ్చి మాట్లాడు. వెనక మాట్లాడే రైట్స్ మీకు లేవు. మీరేం నాకు తిండి పెడితే నేను పెరగలే, మీరేం నన్ను పెంచితే పెరగలే. నేను అది నేను ఉన్నా గుద్దల్దా ఉంది కాబట్టి రెస్పెక్ట్ గా పెరుగుతున్నా. తనమో లంగతనమో చేసి పెరగట్లే. అది మా అమ్మకి తెలుసు, నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కి తెలుసు, అది నా డాన్స్ లో నా ఫ్రెండ్స్ కి తెలుసు. ఇంకోసారి జడ్జ్ చేసి ఇది మోసం చేసింది, ఇది ఇంతమందితో ఉందంటే మీకు తెలియదు, మీరు మాట్లాడకూర్రి. మీ గురించి అడుక్కొని చూపిరు ఫస్ట్. నువ్వు పత్తి పడతావా, నువ్వు సంసారి కొల్లివైతే నా గురించి మాట్లాడు, నువ్వు కాదంటే నా గురించి మాట్లాడక. కానీ అక్కడ చెప్తా, చాలా మంది చాలా మాటలు మాట్లాడిరంట. నా టైం వచ్చింది అనుకో తొక్కి చూపిస్తానే ఒక్కొక్కరిని. నువ్వు మీ టీం వాళ్ళకి చెప్తున్నావా, బయట చెప్తున్నావా? బయట కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆ టీమ్ లో నాకు సంబంధం. టీమ్ లో అయితే ఇప్పటికి పోయి మణికొండలే చేస్తున్నా ఒక్కొక్కదాన్ని. టీమ్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం రాలేవు, ఇంకా వస్తే మాట్లాడతాతో. ఓకే ఎస్. సో ఫైనల్ గా ఇంటర్వ్యూ ఇదనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.